యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఏమైనా ఇంగ్లీష్ బైబిల్ ఉందా? ఇంగ్లీష్ బైబిల్ ఉంటే అవసరం చదువుతారు ఎవరైనా? ఉందన్నా? సరే, 33:11 మన సర్కారు చదువుకుందామండి. 33:11 అవసరం చదవడానికే సెలవు. 33:11 కలిసి చదవమండి మరొకసారి. యెహోవా ఆలోచన సదాకాలం నిలుచును, ఆయన సంకల్పములు తరతరములకు ఉండును. అంటే ఇక్కడ ఆయన సంకల్పములు తరతరములకు ఉండును. ఆయన సంకల్పములు అనే మాటకు ఇంగ్లీష్లో ఏముందంటే అంటే థాట్స్ ఆఫ్ హిజ్ హార్ట్, అంటే ఆయన హృదయం యొక్క ఆలోచనలు అన్నమాట. అంటే హృదయంలో ఉన్నటువంటి ఆలోచన, సంకల్పము, దేవుని యొక్క సంకల్పం అంటే ఆయన దేవుడు హృదయంలో కలిగి ఉన్న ఆలోచన. కొన్నిసార్లు తల్లిదండ్రులు మన మీద కొన్ని హృదయంలో ఆలోచన కలిగి ఉంటారు. మనం పుట్టిన తర్వాత పెరుగుతుండగా నా కుమారుడు నా కుమార్తె ఫలానా చదువులు చదవాలి, ఫలానా లేదంటే ఒక ఉన్నత స్థితిలో ఉండాలా, లేదంటే ఫలానా వాళ్ళకంటే బాగా చదవాలా, ఫలానా వాళ్ళకంటే మంచి ఉద్యోగంలో ఉండాలా, మంచి జీవితం జీవించాలా, కొంతమంది అయితే మంచి ఆత్మీయంగా జీవించాలా, నా కుమారుడు నా కుమార్తె మంచి ప్రార్థనాపరులుగా ఉండాలా, నా కుమారుడు వాక్యం బోధించే కుమారుడుగా ఉండాలా, నా కుమార్తె సండే స్కూల్ టీచర్గా ఉండాలా అని కొన్ని ఆత్మీయమైనవి కొన్ని భౌతికమైనవి ఆలోచనలతో లేదా తలంపులతోన తల్లిదండ్రుల హృదయాలు నింపుకొని ఉంటారన్నమాట. అయితే మనం పెరుగుతుండగా ఏమవుతుందంటే చాలాసార్లు తల్లిదండ్రుల ఆలోచనలను తల్లిదండ్రుల తలంపులను మనము నిర్లక్ష్యం చేసి మనకిష్టమైన జీవితాన్ని మనం ఎన్నుకొని చాలాసార్లు తల్లిదండ్రులను విసిగించేవారుగా దుఃఖపరిచేవారు ఉంటామన్నమాట. అది ఒక ఎత్తు. అయితే తల్లిదండ్రులు తమ హృదయములలో కలిగి ఉన్న ఆలోచనలు ఒక రకమైనవైతే, నీకు తెలుసా దేవుడు కూడా తన హృదయంలో నీ విషయమైన తలంపులు కలిగి ఉన్నాడు. థాట్స్ ఆఫ్ హిజ్ హార్ట్. ఆయన యొక్క హృదయములో కలిగి ఉన్నటువంటి ఆలోచనలు లేదా ఆయన హృదయంలో కలిగి ఉన్నటువంటి తలంపులు నీ వెలుగుదువా నీ ఎడల, అది దేవుని సంకల్పము అని తెలుగులో మనం చదువుతాం. ఆ దేవుని సంకల్పాలను ప్రతి ఒక్కరు మనం ఎరగాల్సిన వారమైనా. అది ఇంతవరకు అంటే తరతరములు నిలిచేటువంటి సంకల్పం. ఆయన సంకల్పము స్థిరమైనది, అది మార్పు లేనిది. అంతేకాదు ఆ సంకల్పములు తాత్కాలికమైనవి కాదనమాట. ఆ సంకల్పములు ఏదో వాడుకొని పారేసేటువంటి యూఎన్తో టైప్ చేసేటువంటి తలంపులు కాదు దేవుని యొక్క ఆలోచనలు. ఆయన హృదయములో నీడలా, నీవు చదవరాకపోయినా, నీకు అంత జ్ఞానం లేకపోయినా, నీవు అంత ఆత్మీయంగా ఎదగకపోయినా, ఇంకాను ఇప్పుడే నీవు ఈ మధ్యనే రక్షింపబడి ఉన్నప్పటికీ, లేదా ఈ మధ్యనే నీవు బాప్తిస్మం తీసుకొని ఉన్నప్పటికీ, నీవు ఇంకాను సహవాసంలో కొత్తగా ఎదుగుతూ ఉన్నప్పటికీ, దేవుడు ఖచ్చితంగా నీడలా దేవుడు సంకల్పములు కలిగి ఉన్నాడు. అంత మాత్రమే కాదు, నీవు పెరుగుతూ ఉండగా ఒకవేళ ఇప్పటి వరకు దేవుని సంకల్పాలను గుర్తిరగకుండా జీవిస్తూ ఉన్నప్పటికీ కూడా ఖచ్చితముగా నిశ్చయముగా నీడలు కూడా దేవుడు సంకల్పములు కలిగి ఉన్నాడు. నీవు కూడా ఏదో చేయాలని దేవుడు కోరుతా ఉన్నాడు. నీవు కూడా ఏదో తన కొరకై జీవించాలని దేవుడు కోరుతా ఉన్నాడు. తన కొరకై ఏదో నీవు కార్యము చేయాలని ప్రభు ఇష్టపడుతున్నాడు అన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరి ఎడల దేవునికి సంకల్పములు ఉన్నాయి. ప్రతి ఒక్కరి ఎడల దేవుడు తను సంకల్పములు కలిగి ఉన్నాడు. నీడల కూర్చున్న నీడల, వింటున్న నీడల, చెప్పే నాయడల కూడా ప్రతి ఒక్కరిడల దేవుడు సంకల్పాలు కలిగి ఉన్నాడు అన్నమాట. అది ఆరాధన పిలుస్తూ వచ్చినాము. ఎట్లాంటి సంకల్పం అంటే అది దేవుని దయాపూర్వకమైన సంకల్పం. సంకల్పం ఏమిటి అంటే
మనం రక్షణ పొందడానికి దేవుని దయాపూర్వకమైన సంకల్పం. ఇంకా కొన్ని రకాలైన సంకల్పాలు బైబిల్లో ఉన్నాయి. మరొక రకమైన మనము ఆ సంకల్పాన్ని మొన్నటి రాత్రి తర్వాత నిన్నటి దినమున అక్కడ కూడా చూసాం. ఒక సంకల్పం ఏం చెప్పండి? బాప్తిస్మం అనే దేవుని సంకల్పం. చదువుకుందాం మరొకసారి. లూకాసు వార్త 7వ అధ్యాయం 30వ వచనం. కలిసి చదువుకుందామండి. 7:30. లూకాసు వార్త 7వ అధ్యాయం 30వ వచనం. కలిసి చదువుదామండి. పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత బాప్తిస్మం పొందక తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించి. కొంతమంది దేవుని సంకల్పాన్ని నిరాకరించే వారు ఉంటారన్నమాట. అయితే ప్రభు కృపను బట్టి నిన్నటి దినమున బాప్తిస్మమందు బహిరంగముగా వారు నీటి బాప్తిస్మమందు సాక్ష్యం ఇచ్చారు. దేవుని సంకల్పాన్ని వాళ్ళు నిరాకరించలేదు, దేవుని సంకల్పాన్ని అంగీకరించినారు. అయితే ఈ దేవుని సంకల్పమును అంగీకరించిన వారు ఎలా జీవించాలని వాక్యం చదివిస్తుందంటే చూడండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము. మనం ఈ సమయంలో 40, 41, 42 వచనాలు. 40 నేను చదువుతాను, 41 మీరు చదవండి, 42 కలిసి చదవమండి. 40, 41, 42. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. చదవండి. 42వ వచనం కలిసి చదువుదామండి. వీరు అపోస్తలుల బోధనను, సహవాసమును, రొట్టె విరిచేయుటను, ప్రార్థన చేయుటను ఎడతెగక ఉండేవి. చూడండి, బాప్తిస్మము తీసుకున్నటువంటి వారి విషయమై, తీసుకునబోయే వారి విషయమై 40వ వచనంలో, లేదా తీసుకున్న వారి విషయమై అపోస్తలుడు పేతురు చెప్తున్న మాట ఏమిటంటే పలకండి, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడి. ఏం కావాలంట? అసలైన తీసిపెట్టి రక్షణ పొందమంటున్నారు. అసలైన ఏం చెప్పండి? మూర్ఖులకు ఈ తరము వారు. ఈ తరం వారు ఎలాంటి అంటే మూర్ఖులు. ఎందుకు మూర్ఖులు అని పేరు చెప్తా ఉన్నాడంటే వాళ్ళు చేసేటువంటి కార్యాలకు, వాళ్ళు ఆచరిస్తున్న ఆచారాలకు, వాళ్ళు పాటిస్తున్న పద్ధతులకు అర్థమే లేదు. ఎటువంటి అర్థం లేకుండా ఏదో వారి అర్థాలు కల్పించుకొని అట్లా ఇట్లని వారు ఏవో ఊహించుకొని ఊహా కథలతో వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొన్ని ఆచారాలు చేస్తూ ఉన్నారు, కొన్ని పద్ధతులు పాటిస్తున్నారు. అవన్నీ ఏంటంటే అవి మూర్ఖులకు ఈ తరం వారు పాటిస్తున్నవి. కానీ బాప్తిస్మం పొందినటువంటి మనం ఎలా ఉండాలంటే ఆ తరముకు వేరే జీవించాలి. ఏ తరముకు? మూర్ఖులైన వారి తరముకు. చూడండి, వాళ్ళు ఏం చేస్తారు? రకరకాలుగా మనం చూస్తున్నాం. అంటే ఆచారాలు, పద్ధతులు, చనిపోయినప్పుడు కొన్ని రకాల పద్ధతులు, పిల్లలు పుడితే కొన్ని రకాల పద్ధతులు, పెళ్ళిళ్ళు జరిగితే కొన్ని రకాల పద్ధతులు, గర్భవతి అయితే కొన్ని రకాల పద్ధతులు, ఇలాగ ప్రతి సమయంలో ప్రతి సందర్భంలో రకరకాల పద్ధతులు, ఆచారాలు పాటిస్తారు. దాని గురించి ఏమంటారంటే దాని వెనుక సైన్స్ ఉంది అంటూ ఉంటారు. అయితే అది పరిశోధించబడినటువంటి సైన్స్ ఏం కాదు. కొంతమంది అలా చెప్తా ఉంటారు. అయితే ఏంటంటే మనం మూర్ఖులకు ఈ తరం వారికి వేరే జీవించమని వాక్యం చెబుతుంది. కాబట్టి ఖచ్చితంగా వాటిని వేరే జీవించాలి. కొన్ని పద్ధతులు అంటే ఆచారాలుగా ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే కొంతమంది కొన్ని అర్థవంతమైన ఉన్నప్పటికీ మామూలుగా చెప్తే అర్థం చేసుకోవాలన్నమాట. ఉదాహరణకి గర్భవతి అనుకోండి, భార్య గర్భవతి అయినప్పుడు ఏం చేస్తారు? శ్రీమంతం అని చేస్తారు. శ్రీమంతం చేయడం అంటే ఉద్దేశం ఏమిటి అంటే అక్కడ ఆమెను సంతోషపరచాలి. ఎవరిని? గర్భవతిని సంతోషపరచాలి. ఊరికే సంతోషపరచరా? మీ కుటుంబంలో మీ గర్భవతిని సంతోషపరచాలంటే ఎవరు సంతోషపరచారు అనమాట. అందుకోసం శ్రీమంతం అనేది వాళ్ళు ఏర్పాటు చేసినారు పెద్దలు, అపూర్వకాల పెద్దలు. అది దాని ఉద్దేశం ఏమిటంటే ఆమె సంతోషపరచాలి. అంటే గర్భవతిగా ఉన్నప్పుడు ఆమె సంతోషంగా ఉండడం వలన పిండం మీద ప్రభావం పడుతుంది. కాబట్టి అది ఆ పిండం కూడా ఆరోగ్యవంతంగా ఉంటుంది అన్నమాట. ఆ ఉద్దేశంతో శ్రీమంతం ఏర్పాటు చేస్తారు. ఆమెను గణపరిచి ఆమెను కొంచెం సంతోషపరచడానికి. అంత మాత్రమే కాకుండా మంచి ఆహార పదార్థాలు పెడతారు.
పండ్లు లేకుంటే మరి మంచి మంచి ఆహార పదార్థాలు, పిండి వంటలు అట్లాంటి చేసి పెడతారు. ఎందుకోసం అంటే ఆమె తీసుకునే ఆహారం వలన బలం పొందడానికి లోపల ఉన్న పిండము లేదా లోపల ఉన్న బిడ్డ ఏం కావాలంటే ఆరోగ్యవంతంగా ఉండడానికి ఏర్పాటు చేస్తున్నారు అన్నమాట. అయితే దేవుని పిల్లలమైన మనం కూడా శ్రీమంతం అక్షరాలు అట్లా చేయాలన్నా కాదు, కానీ మనము దేవుని పిల్లలుగా భార్యను ప్రేమించే భర్తగా, గర్భవతిగా ఉన్న భార్యను ప్రేమించి ఆమెను సంతోషపరచాలి. శ్రీమంతం చేసినప్పుడే మంచి ఆహార పదార్థాలు పెట్టాలా? అప్పుడే పెట్టాల్సిన అవసరం లేదు. శ్రీమంతం లేకున్నా చేయకున్నా పర్లేదు, మంచి ఆహార పదార్థాలు పెడుతూ ఉంటే చాలు. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఆచార రీతిగా చేయాల్సిన అవసరము, ఆ ఉద్దేశం ఏంటో అది నెరవేరుస్తే అయిపోతుంది. అంటే అలాగనే మరణించినప్పుడు కొన్ని పద్ధతులు ఉంటాయి. పలానా దినాలంటే ఆడికి అంటుముట్టు అయిపోతుందని. ఎందుకోసం అంటే ఇంకా దాని గురించి మర్చిపోతారనే ఉద్దేశంతో వాళ్ళు ఏర్పాటు చేసినారు. కానీ దాన్ని ఆచార రీతిగా ఏంటంటే అంటుంది, ముట్టుంది. దేవుని పిల్లలైన వాళ్ళు కూడా చనిపోతే 11 దినాలకో 40 దినాలకో ఖచ్చితంగా మీటింగ్ పెట్టుకోవాలి. ఇలాంటివనేటువంటి ఆచారములు, పద్ధతులు. అంతేకాదు చూడండి, దయచేసి మరో విధంగా అనుకోవద్దండి. మనం దేవుని పిల్లలముగా కొన్ని కొంతమంది ఏమంటారంటే, ఒక చోట మేము ఒకసారి కొంతకాలం క్రితం ఒకసారి సేవ చేసే చోట ఒక ఆయన ఉండేవాడు అనమాట. ఏమన్నాడంటే, అంటే నాతో డైరెక్ట్ అనేవాడు కాదు, వేరే వాళ్ళతో అనేవాడు అనమాట. ఏమనంటే, మనము భారతదేశంలో ఉన్నాం కాబట్టి దేశ సాంప్రదాయం పాటించాలా అని అనేవాడు అనమాట. ఎవరు? విశ్వాసే. దేశ సాంప్రదాయం పాటించాలని. అంటే దేవుని వాక్యం ఏం చెబుతుంది? అంతేకాదు, పోనీ దేశ సాంప్రదాయం ఏదో తెలుసా? దేశ సాంప్రదాయం ఏదో తెలుసా? దళితులు అంటే ఎట్లుండాలా? దేవుని అంటే ఆ యొక్క దేశ సాంప్రదాయం ప్రకారము ఇంకా అవి చెప్పకూడదు. కొన్ని అంత హీన స్థితిలో ఉండాలి. ఎవరు? దళితులు. అవును, వాళ్ళు మన ధర్మశాస్త్రాన్ని రాయించినారు. ఎలా ఉండాలంటే ఇళ్లకు వాకిలు పెట్టుకోకూడదు. ఎవరు? ఆవు పాలు తాగకూడదు. ఎవరు? ఆవు పాలు ఎవరు తాగాల? కేవలం బ్రాహ్మిన్స్ మాత్రమే తాగాలి, వేరే తాగకూడదు. ఇవి కూడా ఆచారాలే. పిరుగు చుట్టు పెట్టుకోవాలా? పెట్టుకోమే. పంచ గోసి కట్టుకోమే. అంటే ఇవన్నీ అంటే ఈ ఆచారాలు ఏమి ఉండకూడదు, వేరే ఆచారాలన్నీ పాటించాలంటే ఎట్లా? మొత్తం పాటించు. ఇంకా లేడీస్ విషయం అయితే ఇంకా చెప్పకుండా ఉన్నాయన్నమాట. మోకాళ్ళ పైకి కట్టుకోవాలా వాళ్ళు. ఇంకా కొన్ని అట్లాంటి అసహ్యమైనటువంటి హేయమైనటువంటి వస్త్రధారణ కలిగి ఉండాలి. అంటే ఇది దేశ సాంప్రదాయం, మనది పాటిద్దామా? అది ఎంత హీనంగా ఉంటుంది కదా, ఎంత అసౌకర్యంగా ఉంటుంది కదా, ఎంతది సిగ్గుతో కూడిందిగా ఉంటుంది కదా. అందుకోసం దాన్ని వదిలిపెట్టేసి మనము వాళ్ళంతా కప్పుకునే విధంగా బట్టలు ధరించుకొని పోతా ఉన్నాం. దళితులైతే ఆ కాలంలో ఎలా ఉండాలంట, ఒకటి ఏదో మట్టిది ముందు కట్టుకొని వెనక పరక లాంటిది వేసుకొని పరక కట్టుకోవాలి వెనక. వాళ్ళు నడిచిపోతామంటే ఆ పరక వాళ్ళ కాళ్ళ అడుగులు ఉంటాయి కదా, అడుగులు వలన కలిగిన అపవిత్రతను ఆ పరక అంటే పుల్లల పరక ఉంటుంది కదా, అది క్లీన్ చేస్తూ వస్తారంట. అది క్లీన్ చేస్తామంటే ఇంకెక్కడన్నా ఎంగిలు ఉమ్మి వేసి వచ్చింది అనుకో, ఎవరికి? దళితులకి. ఎవరు చూసుకోవాలా? ఒకటి ముంత కట్టుకోవాలన్నమాట. ఆ ముంతలో పూసుకోవాలి, ఆడ బజార్లో పూసుకోకూడదు ఉమ్మి. ఎవరు? దళితులు. ఇవన్నీ దేశ సాంప్రదాయాలు. మన ధర్మశాస్త్రం ఏర్పాటు చేసినాం, అవన్నీ పాటిద్దామా? పాటించము కదా. మరి అవి పాటించినప్పుడు మిగిలినవి పాటించమని ఎందుకు మనము పాటించడానికి పట్టుబడతాము? కాబట్టి దేవుని పిల్లలమైన మనము మూర్ఖులకు ఈ తరం వారికి వేరే జీవించాలి. భర్త చనిపోతే భార్యను కూడా భర్తతో పాటు కాల్చేసేయాలి, చంపేసేయాలి. సతీ సాగమనం అది దేశ సాంప్రదాయం. అట్లా చేస్తూ వచ్చినారు. అయితే మరి విలియం కేరీ అయితేనేమి, రాజా రామ్మోహన్ రాయ్ గారు అయితేనేమి, కొన్ని ఇట్లాంటి సాంఘిక దురాచారాల మీద పోరాడి వాళ్ళు ఇవి ఎంత ఫూలిష్నెస్తో కూడినవో, అంటే ఇవెంత మూర్ఖత్వంతో కూడినవో వాళ్ళు వెల్లడి చేస్తూ వచ్చినారు. అప్పుడు వాళ్ళని అంగీకరించలేదు, చాలా మంది తప్పులు పడుతూ వచ్చినారు. అయితే రోజులు గడిచే కొద్దీ వాళ్ళు చెప్పిన సత్యం ఏమిటో గుర్తిస్తూ వచ్చినారు అన్నమాట. సరే, వాస్తవమే. అయితే మనము ఈ తరంలో ఉన్నటువంటి మనము అలాగూ జీవించుట ఎంతవరకు సరైనది? కాబట్టి బాప్తిసం పొందిన మనము, రక్షణ పొందిన మనము మూర్ఖులకు ఈ తరం వారికి వేరే జీవించాలి, వేరుగా ఉండాలి. ఒక మా బంధువుల అమ్మాయి మా అక్క కొడుకు పెళ్ళైందనమాట. మా అక్క కొడుకు అంటే చిన్న పెద్ద పిల్లలు అంటారు.
పెళ్ళైతే ఆ పాపను వాళ్ళు అన్నిలు అనమాట, వాళ్ళు ఏం చేశారంటే సీమంతం చేసి పంపిస్తామన్నారు. అంటే వీళ్ళు కూడా ఏం చేశారంటే వీళ్ళు కూడా బెండ్ అయిపోయినారు, వద్దు అని కఠినం చెప్పలేకపోయినారు. నన్ను అడిగినారు, అడిగితే నేను చెప్పినాను, అక్క మీరు అట్లా చేసినారంటే నష్టం కలుగుతుందని చెప్పినాను. వినలేదు. ఏమైంది, సీమంతం చేసి దొరికొచ్చుకున్నారు, అభాషణ అయిపోయింది. ఆ తర్వాత అంటే అప్పుడు బాధపడి నువ్వు చెప్పింది నిజమే అన్న ఇనిపోతుంది అని బాధపడ్డారు. అంటే నేను చెప్తున్నానంటే దేవుని పిల్లలమైన మనం ప్రత్యేకత ఉండాల్సిందే తప్పనిసరి. అందులో ఆచారములు వేరు, అవి వ్యక్తమైన వాక్యం చెబుతుంది. కాబట్టి మనం దేవుని పిల్లలమైన మనము ప్రతి విషయంలో, పెళ్లి విషయంలో కూడా, పెళ్లి విషయంలో ఏమనుకోవద్దండి, మనం ఎక్కువగా పెళ్లిలో రాజీ పడేది ఎక్కువగా వచ్చేది ఏంది, ఫస్ట్ క్యాస్ట్ వస్తుంది కదా, కులం వస్తుంది. సేమ్ క్యాస్ట్ అయితేనే అడ్జస్ట్ అవుతాం, లేకుంటే కాదు. అంటే అట్లున్నాయి పరిస్థితులు వాస్తవమే. కానీ కులములు ఏ దేశంలో ఉన్నాయి? వేరే దేశాల్లో ఉన్నాయా కులాలు? ప్రపంచంలో ఏ దేశంలోనే లేవు, మన దేశంలో మాత్రమే ఉన్నాయి. ఎందుకు మన దేశంలో ఉన్నాయి కులాలు? పోనీ ఆ కులాలు ఏ మతానికి సంబంధించినవి? కేవలం హిందూ మతానికి సంబంధించినవి మాత్రమే. అంటే దానికి సంబంధించినవి కులాలు. నీవు క్రైస్తవుడు అయితే, విశ్వాసం అయితే మళ్ళా ఆ కులమే. ఎందుకు ఆ కులం అనేది అసలు ఉండకూడదు, ఇంకా కులం అనేది ఉండకూడదు. అందుకోసమే కొంతమంది సేవకులు ఏం చేస్తారంటే పిల్లలు పుట్టినప్పుడు పేరు పెట్టి ప్రతి చేసే సమయంలో ఏం చెప్తారంటే, నీ ఒరిజినల్ క్యాస్ట్ అది ఎస్సీ అయినా ఎస్టీ అయినా అట్లా కాకుండా క్రిస్టియన్ అని రాపిస్తే పేరు పెడతామంటారు. కొంతమంది పెట్టారు పేరు. అంటే ఎందుకు అంటే నిజం చెప్తున్నాను, ప్రభు కోసమే మనం నిలబడితే ప్రభు మన ఏదైనా కార్యం చేస్తాడు. కాబట్టి బాప్తిసం పొందిన మనము మూర్ఖులకు, ఈ తరం వారికి వేరే అనగా ఆచారాలు పద్ధతులు ఏవైతే ఉన్నాయో పాటించేవి, వాటి వేరైన జీవితం, ప్రత్యేకమైన జీవితం జీవించాలి. కొంతమంది చేస్తారు, కొన్ని పండుగలు వస్తాయి, ఆ పండుగలు చేస్తారు, మన పండుగలు చేస్తారు. ఎట్లా? ప్రత్యేకత ఉండాలి కదా. ప్రత్యేకత ఏమంటే మా పిల్లలు ఉండలేరన్నా, పిల్లలు అంతకంటే ముందు చేసి పెట్టు, పిల్లలకు ఆ స్పెషల్ ఆ రోజు తింటేనే పిల్లలకు సంతోషము. పిల్లల మీద సాగు చెప్తాం మనం. అంటే దయచేసి అంటే మూర్ఖులకు, ఈ తరం వారికి వేరే మనం జీవించాలా? చూడండి, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం నుండి, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం అంటే, నీతి మనము, వాళ్ళు దుర్నీతి. నీతితో ఎట్లా సాంగత్యం చేశారు రెండు? చదువు. వెలుగునకు చీకటితో ఏమి పొత్తు అంటే, వెలుగు మనము, చీకటి వాళ్ళు. అసలు వెలుగు చీకటి ఎట్లా కలుస్తాయి? కలుసు. అసలు క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము? అవిశ్వాసతో విశ్వాసికి భాగం ఎక్కడిది? భాగం ఎక్కడ? అసలు భాగం అనేది ఉండకూడదు. చదవండి. దేవుని ఆలయములకు విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలా సెలవిస్తున్నాడు. ఏం చెప్తున్నాడు అంటే చదవండి. చూడండి, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనైందును, వారు నా ప్రజలైందురు. కావున చూడండి, మీరు వారి మధ్య నుండి బయలువెడిని ప్రత్యేకముగా సెపరేషన్ లైఫ్ మనం కంపల్సరీ జీవించాలి. ప్రత్యేకమైన జీవితం అనేది, మన ప్రత్యేకమైన జీవితం అనేది ఖచ్చితంగా మన బంధువులు, మన స్నేహితులు గుర్తించాలి తప్పనిసరిగా. రాజీ పడే జీవితం వద్దు, ప్రత్యేకమైన జీవితం కంపల్సరీ అవసరం. ఎవరేమన్నా అనుకుని కొన్నిసార్లు ఏమనుకుంటామంటే, అయ్యో మా బంధువులు ఏమనుకుంటారో, మా చిన్నాయన ఏమనుకుంటాడో, మా అన్న ఏమనుకుంటాడో, మా అత్త ఏమనుకుంటాడో అనుకుంటాం కదా. కానీ దేవుడు ఏమనుకుంటాడో ఆలోచన చేస్తామా? ఎన్నోసార్లు దేవుడు ఏమనుకుంటాడో ఆలోచన లేకుండా మనం అలా చేసే వాళ్ళని ఉంటాం. కాబట్టి ప్రత్యేకంగా జీవించాలా. జీవిస్తే అప్పుడు ఏమవుతుందంటే, చూడండి చదవనట్లే, మరియు మీకు తండ్రినైందును, మీరు నా కుమారులై ఉందురు. ఆయన మనకు తండ్రిగా, మనం ఆయన కుమారులుగా ఉండాలంటే ప్రత్యేక జీవితం అనేది అవసరము. కాబట్టి ఆచారాలు, పద్ధతులు దయచేసి పాటించొద్దు. అంటే ఏది వాక్యం చెప్తుందో దాన్ని చేయడం కరెక్ట్. వాక్యంలో లేని దాన్ని ఎవరో చెప్తున్నారు, వాళ్ళు చెప్తున్నారు, వీళ్ళు చెప్తున్నారని దయచేసి విని అలాగ చేయొద్దు. ప్రత్యేకమైన జీవితం చాలా అవసరం. వివాహ విషయాల్లో కూడా అన్నాడు కదా, తాళి కట్టే విషయాలు కూడా వస్తాయి.
ఇట్లా రకరకాలుగా వస్తాయి. ఆచారాలు ఇవి, పద్ధతులు ఇవి, దానివల్ల ఏం ప్రయోజనం లేదు, ప్రయోజనం లేనివి అవి. కాబట్టి ప్రయోజనం మారినవి అనగా నిష్ప్రయోజనమైనవి అట్లాంటి వాటిని మనం పాటించి మూర్ఖులకు ఈ తరం వారితో మనం రాజీ పడడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి దేవుని పిల్లలమైన మనము, రక్షణ పొందిన మనము వేరైన జీవితం కంపల్సరీ జీవించాలి. ప్రత్యేక జీవితం అనేది అవసరం. ఉద్యోగం చేసే చోట ప్రత్యేకత ఉండాలి. ప్రత్యేక జీవితం అంటే సిన్సియర్గా మనం డ్యూటీ చేయాలి. అంతేకాదు మనం ఎక్కడైనా పనికి వెళ్ళే చోట మనము నిజాయితీగా ఉండాలా. ప్రత్యేక జీవితం అంటే అదే, నిజాయితీగా ఉండాలా. ఇప్పుడు కొన్ని ఉద్యోగాలు ఉంటాయి, ఎప్పుడో ఎవరో చేసేది, ఎప్పుడో పోయి సంతకం పెట్టేసి సరిపోతుంటారు అనమాట. కానీ దేవుని పిల్లలమైన వాళ్ళలాగా చేయకూడదు. కొన్ని లంచాలు వచ్చే ఉద్యోగాలు ఉంటాయి. అలాంటివి జీతాలు మనం ఆ ఉద్యోగాల్లో లంచం తీసుకోకుండా ప్రత్యేకంగా జీవించాలా. వద్దు సార్, నేను తీసుకోను సార్. కొంతమంది ఉంటారు దేవుని పిల్లలు, దేవుని కొరకు నిలబడిన వాళ్ళు ఉన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా ఉన్నారు. వాళ్ళు ముందే చెప్తారు, సార్ ఈ వచ్చే మామూలులో నాకు వద్దు సార్, నేను తీసుకోను, నేను యేసుప్రభువుని నమ్ముకున్నాను సార్, నేను తీసుకోను. ప్రత్యేకంగా జీవిస్తారు. అలా జీవించిన దేవునికి మహిమ. మూర్ఖులకు ఈ తరం వాళ్ళు ఏమనుకుంటారంటే వస్తే డబ్బులు రానులే అనుకుంటారు. కానీ దేవుని ప్రేమమైన మనము వద్దు, నాకు వద్దు. అంతేకాదు డ్యూటీ విషయంలో కూడా ఎట్లా ఉండాలంటే క్రీస్తులోని నాణ్యతను చూపించాలి. మనతో పాటు పనిచేసే వాళ్ళు చాలా మంది ఉండొచ్చు. ఖచ్చితంగా మన సిన్సియారిటీ, తర్వాత మన యొక్క క్వాలిటీ వర్క్ను బట్టి ఎలా ఉంటుందంటే తగిన గుర్తింపు మనం పొందుతాము. ఫలానా వ్యక్తి దేవుని బిడ్డ డబ్బులు తీసుకోవడం కాదు, పని మాత్రం బాగా చేసి పెడతారు. పోండి ఆయనతో చేపియండి. ఆఫీస్లో లేదా ఒక గుర్తింపు అనేది ఉంటుంది. కడప జిల్లాలో కడపలో టౌన్లో ఒక అన్న ఉన్నాడు. ఆ అన్న క్లర్క్, జస్ట్ క్లర్క్, ఒక క్లర్క్ అంతే. ఆయన ఆ క్లర్క్ ఒక మొట్టమొదట ఒక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో పనిచేసేవాడు. ఒక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఒక ఆఫీస్లో వర్క్ చేసేవాడు ఆయన క్లర్క్గా. చూడండి, ఆయన సిన్సియారిటీని బట్టి మొత్తం ఆ జిల్లాలో ఉన్న ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అన్ని ఆఫీసులకి మోగిపోయింది. ఆఖరికి ఏం చేసినా తెలుసా, ఆ వ్యక్తిని RIO, రీజనల్ ఇన్స్పెక్టర్ ఆఫీస్ ఉంటుంది కదా, ఆయన కావాలని కోరుకొని అతన్ని నా ఆఫీస్కి వేయండి అతనని కోరి అతను వేయించుకున్నాడు అనమాట. కోరి వేయించుకున్నాడు అతను. ఎందుకంటే వర్క్లో సిన్సియర్గా ఉంటాడు, ₹1 లంచం తీసుకోడు, కరెక్ట్ టైంకి వెళ్తాడు, కరెక్ట్ టైం. అది పని ఎక్కువ ఉందంటే ఇంకా ఎక్కువ చేసే వస్తాడు, కానీ ఎప్పుడు పని తప్పించుకోడు, వాయిదా వేయడు. దేవుని పిల్లల ప్రత్యేకత డ్యూటీలో కూడా చూపించాలి. అలా మనం ఎప్పుడైతే చూపిస్తామో అప్పుడు దేవునికి మహిమ వస్తుంది. చూడండి, దేవుని సంకల్పము నీ వాడు డ్యూటీలో నమ్మకంగా ఉండడం ద్వారా కొందరు ఏమవుతారంటే నీ వైపు నిన్ను బట్టి ప్రభు వైపు ఆకర్షించబడతారు. చూడు, యేసుప్రభువు నమ్ముకున్నాడు కాబట్టి, ఆమె యేసుప్రభువు నమ్ముకుంది కాబట్టి అలాగ మాట్లాడు. చూడు, ఆమె యేసుప్రభువు నమ్ముకున్నది కాబట్టి చూడు ఎంత సిన్సియర్గా చేసింది. చూడు, ఆయన చూడు యేసుప్రభువు నమ్ముకున్నాడు, దేవుని బిడ్డంట, ముట్టడు, అట్లా ముట్టుకోడు. దేవుని వైపు ఆకర్షించబడతారు. కాబట్టి మూర్ఖులైన ఈ తరం వారికి వేరైన జీవితము మనం జీవించాలి. చూడండి, తర్వాత మనం ఇట్లా చెప్తూ చాలా ఉంటాయి, కానీ మనం సమయానుకూలంగా కొన్ని చూసుకుని అపోస్తల కార్యం 2వ అధ్యాయము 42వ వచనం చదవండి. 2:42. వీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును. ఎవరంట వీరు అంటే ఎవరు? బాప్తిస్మము తీసుకున్నవారు. వింటున్నారని అందరూ ఎవరు? బాప్తిస్మము తీసుకున్నవారు. 4 ఖచ్చితంగా కలిగి ఉండాలి. అపోస్తలుల బోధ, 2వది సహవాసం, 3వది రొట్టె విరుచు, 4వది ప్రార్థన చేయడం. వీటిలో ఎడతెగక అంటే కంటిన్యూస్ గా ఉండాలన్నమాట. ఒకటి అపోస్తలుల బోధ. అంటే అపోస్తలుల బోధ అంటే ఏమిటంటే దేవుని వాక్యములో కొత్త నిబంధనలో అపోస్తలులైనటువంటి వారు 12 మంది ఉన్నారు కదా, వాళ్ళు రాసిన పత్రికల్లో కానీ వాళ్ళు చెప్పినది అపోస్తలుల బోధ అన్నమాట. వాళ్ళు చెప్పిండాలా, వాళ్ళు చేసిండాలా. కొన్ని చేయకపోయినా కొన్ని పత్రికలో రాసిండాలా, కాబట్టి వాళ్ళు చెప్పిండాలా. అది అపోస్తలుల బోధ. పాత నిబంధనలో కొన్ని ఉంటాయి, వాటికి పరోక్షంగా ఇక్కడ కొత్త నిబంధనలో రాయబడి ఉండొచ్చు. అయినప్పటికీ అయితే కొత్త నిబంధన ప్యాటర్న్, న్యూ టెస్ట్మెంట్ ప్యాటర్న్ అంటే లేదంటే కొత్త నిబంధన యొక్క పద్ధతి అపోస్తలుల బోధ. ఈ అపోస్తలుల బోధ అంటే మత్తయి సువార్త నుండి ప్రకటన గ్రంథం వరకు ఏదైతే ఉందో ఆ బోధన మనం ఖచ్చితంగా, ఉదాహరణకి పాత మనం ఏం చెప్తుంది, పంటికి పన్ను కంటికి
అంటే ఎవరైనా నాకు మూతి కొట్టినాను అనుకో, పల్లుడు పోయింది అనుకో, నేను కూడా వాళ్ళని మూతి కొట్టి పల్లుడు కొట్టవచ్చు అనమాట. నా మీద కేసు లేదు. ఏం ప్రకారం? పాత నిబంధన ప్రకారం. మామూలు అయితే కేసు పెడతారు కదా. అయితే కొత్త నిబంధన ఏం చెప్తుంది? ఒకడు నిన్ను కుడి చెంపు కొట్టిన ఎడల ఎడమ చెంపు కూడా తిప్పమని చెప్తుంది. అంటే అది మాత్రం పట్టుకొని యాదే పంటికి పన్ను కంటికి కన్ను అని వాక్యం చెప్తుంది కదా. కాబట్టి నన్ను తిట్టినా నేను తిట్టొచ్చు, కొట్టినని కొట్టవచ్చు, చంపినని చంపవచ్చు అనుకుంటే పొరపాటు. కొత్త నిబంధన అపోస్తుల బోధ. కాబట్టి అపోస్తుల బోధ అనేది ఏదైతే ఉందో కొత్త నిబంధన రాయబడిందో ఆ ప్రకారం జీవించడం అన్నమాట. రెండవది సహవాసం. సహవాసం అనేది ఎంత ప్రాముఖ్యమైనదంటే, అంటే అన్ని వివరించడానికి సమయం రాదు కానీ సహవాసం అంటే ఎంత ప్రాముఖ్యమైనదంటే మీకు ఒక అర్థం చెప్తాను. ఒక ఎగ్జాంపుల్ చెప్తుందండి. నల్లటి బొగ్గు చూసినారక్క? బాగా తెల్లగా ఉంటుంది కదక్క, అంటున్నారక్క. ఎట్లుంటుంది బొగ్గు? నల్లగా ఉంటుంది కదా. ఆ నల్లటి బొగ్గును తెల్లగా చేయడానికి సర్ఫ్ ఎక్సెల్ సర్ఫ్లో 1 గంట సేపు నానేస్తే తెల్లగైతుందా? 2 గంటల సేపు నానేస్తే? పోనీ రాత్రంతా నానేస్తే? పోనీ నెలంతా నానేస్తే? నెలంతా ఏమన్నా అవుతుందా? సంవత్సరం నానేసినా కూడా అవుతుందా? సర్ఫ్ ఎక్సెల్లో నానేసినా కాదు, రిన్ పౌడర్ వేసినా కాదు, నిర్మా పౌడర్ వేసినా కూడా కాదు కదా. దాన్ని ఏ సబ్బులు పెట్టినా కూడా తెల్ల కాదు, అంటే దాని రంగు పోదు, ఆ నల్ల బొగ్గు రంగు. కానీ నల్ల బొగ్గు రంగు ఎట్లా పోతుంది చెప్పండి? అంటే మంట మండే సమయంలో మంటతో అది సహవాసం చేస్తున్నప్పుడు దాని రంగు ఏమైపోతుంది? అపరంజి రంగు, బంగారు రంగు, అంటే ప్యూర్ గోల్డ్ రంగు వచ్చేస్తుంది దానికి. దేనికి? నల్లటి బొగ్గు అది. కానీ ఎప్పుడైతే మండేటువంటి ఆ అగ్నితో అది సహవాసం చేసినప్పుడు దాని రంగే మారిపోతుంది, ఆకర్షణీయమైన రంగు వస్తుంది దానికి. చూసినారా? అదే విధంగానే మనము దేవుని పిల్లలమైన మనము ఎంత కేక్ రేసి చెప్పినప్పుడు నేను బొగ్గని. మనం ఎంత ఆరాధన చేసినా, ఎంత ప్రార్థనా పరులు అనుకున్నా, ఎంత గొప్ప వాళ్ళు అనుకున్నా, ఎంత ఆత్మీయంగా ఉన్న స్థితిలో ఉన్న వాళ్ళం అనుకున్నా కూడా మనం అందరము బొగ్గు లాంటి వాళ్ళమే. ఖచ్చితంగా బొగ్గు లాంటి వాళ్ళమే, మనం అందరూ బలహీనమే. అయితే సహవాసము అనేటువంటి ఆ మండేటువంటి సహవాసము అనేటువంటి ఆ మంటతో మనం సహవాసం చేసినప్పుడు మనం ఎలా అవుతామంటే బొగ్గులాంటి బలహీనమైన మనము ఆత్మీయంగా బలపరచబడిన వారం ఉంటాము, ఆత్మీయంగా బలమైన వారం ఉంటాము. అందుకోసమే నీ జీవిత కాలంలో ఎప్పుడైనా కానీ సహవాసం నిర్లక్ష్యము చేయదు. ఏదైనా కావచ్చు, కారణాలు ఏవైనా కానీ. ఒకవేళ నీకు నచ్చనిదే జరగలే, లేకుంటే నీకు ఇష్టం లేనిదే జరగలే, లేకుంటే నిన్ను వద్దు అనే వాళ్ళే ఉన్నారనుకో, నిన్ను ఎవరు మాట్లాడించలేదనుకో, ఏమైనా కానీ ఏదైనా జరగలే, సహవాసం మాత్రము విడిచిపెట్టదు. ఎందుకంటే ఆ సహవాసం వల్ల నీకే ప్రయోజనం, వేరే వాళ్ళు కాదు. ఆ సహవాసం వల్ల ఎక్కువ ప్రయోజనం పొందేది ఎవరంటే నీవే. ఎక్కువ సహవాసం వల్ల నేను వెళ్తూ ఉంటే సహవాసం వల్ల ఎక్కువ ప్రయోజనం పొందేది ఎవరంటే నేనే. నాకంటే నేను సహవాసానికి వెళ్తూ ఉంటే నాకంటే ఎక్కువ ఇతరుల ప్రయోజనం అంత ఉండకపోవచ్చు. ఫస్ట్ నేనే ప్రయోజనం పొందుతాను, నేను ప్రయోజనం పొందిన తర్వాత ఇతరుల ప్రయోజనకారు అవుతారు. అదే నీవంతే. సహవాసానికి దూరమైనావంటే కారణాలు ఏమైనా కావచ్చు, అది ఏమైనా కానండి. నిన్ను చులకంగా చూడవచ్చు, పట్టించుకోకపోవచ్చు, అవమానకరంగా మాట్లాడవచ్చు, లేకుంటే నిన్ను అసలు చాలా ఏదైనా కానీ అయినప్పటికీ సహవాసం మాత్రము ఎట్టి పరిస్థితుల్లోనే మానుకోవద్దు. ఆ సహవాసం ఏం చేస్తుందంటే నిన్ను ఆత్మీయంగా బలవంతురాలుగా చేస్తుంది. ఎట్లయితే బొగ్గు రంగు మారిపోతుందో ఆత్మీయ జీవితం మారిపోతుంది సహవాసంలో లేదు. కాబట్టి సహవాసమును ఖచ్చితంగా ప్రేమించండి. రెండవది. మూడవది ఏం చెప్పండి? రొట్టె విరుచుట అనేది రొట్టె విరుచు సమయంలో జీవితకాలంలో 2 గుర్తించుకోవాలి. ఒకటి ఏమిటంటే చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. ఇది ఎప్పుడు మర్చిపోకూడదు. కొన్ని అలాంటివి చెప్తున్నాను మీకు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక అంటే ఇప్పుడు ఏదో బలలో పాల్పొందడానికి పరీక్షించుకొని పాల్పొంది మర్చిపోయేది కాదండి. జీవితంలో కొన్ని మర్చిపోకూడదు, అట్లే గుర్తుపెట్టుకోవాలన్నమాట. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము చూడండి 10వ వచనం. సిస్టర్ చదవండి దయచేసి. సిస్టర్ చదివే కదా అక్క. 17 అక్క, 10:17. 1 కొరింథీ 10:17. మనమందరము ఆ ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము. రొట్టె ఒక్కటే గనుక
చూడండి, గమనించ అనేకులమైన మనము, గమనించండి, రొట్టెలో పాల్గొందే మనము అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము. ఒక్కటే శరీరం, సంఘం అంతా ఒకటే శరీరం. వచ్చిన వాళ్ళు ఏ కులమైనా ఉండొచ్చు, ఏ మతమైనా ఉండొచ్చు, ఏ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏదైనా ఉండొచ్చు, ఏ ప్రాంతమైనా ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. అయితే పాలు పొందే ప్రతి ఒక్కరము దేవుని పిల్లలమైన మనము ఒక్క శరీరమే. అంటే ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు అనే శరీరంలో అవయవాలుగా ఉన్నవారే, ఒక్క శరీరంలో అవయవమే అని గుర్తించాలి. వాళ్ళు వేరు వీళ్ళు వేరే దృష్టి ఎప్పుడు చూడొద్దు. ఆ దృష్టితో చూసినామంటే బలలో పాలు పొందొద్దు. అర్థమవుతుందని నేను చెప్పేది. ఎప్పుడైనా నీ శరీరంలోని అవయవము ఒక అవయవాన్ని ద్వేషించిందా? ఎప్పుడైనా ద్వేషించిందా? మామూలుగా మాట్లాడదాం అంటూ ఉంటారు, ఏమని, రే వాడు నాకు ఎడమ కాలి చిటికిన వేలికి తగడు అంటూ ఉంటారు కదా. కొంతమంది అంటూ ఉంటారు, కొంతమంది చులకన మాట్లాడమంటారు. సరే, అంటే మన బాడీలో అసలైన అన్నిటికంటే చాలా హీనమైనది లేదా చాలా చులకనతో కూడింది ఆ చిటికిన వేలు అనుకో. ఏది? ఎడమ కాలు చిటికిన వేలు అనుకుందాం. చిటికిన వేలు చాలా లీస్ట్ పార్ట్ అనుకుందాం, చాలా తక్కువైనటువంటి లేదా హీనమైనటువంటి భాగం అనుకుందాం. పోనీ ఆ చిటికిన వేలు కట్ చేస్తే నొప్పి అవుతుందా కాదా? అవుతుందా కాదా? అంటే హీనమైనదైనా సరే శరీరంలోని భాగం అంటే ఖచ్చితంగా నొప్పి వస్తుంది అన్నమాట. అమ్మ వేస్ట్, అది తక్కువదే కావచ్చు, కానీ నా చిటికిన వేలు పోతే ఎట్లా? ఖచ్చితంగా ఉండాల్సిందే అంటామా? ఖచ్చితంగా అంటారు కదా. అలాగుననే అనేకులమైన మనము ఒక్క శరీరం అనేది జ్ఞాపకం ఉంచుకోవాలా. ఆ ఒక్క శరీరం అనేది జ్ఞాపకం ఉంచుకున్నప్పుడు ఏ సహోదరుని మీద ఎటువంటి ఆయాసం పెట్టుకోవద్దు, ఏ సహోదరి మీద ఎటువంటి ఆయాసం పెట్టుకోవద్దు. వాళ్ళు వేరు అనే భావాన్ని హృదయంలోని అసలే తెచ్చుకోవద్దు. ఖచ్చితంగా ఇది బలలో పాల్గొందే ప్రతిసారి గుర్తించుకోవాలి. ఏంటంటే అనేకులమైన మేము ఒక్క శరీరమై ఉన్నాము. ఆ పాల్గొందే ఆయన్న, పాల్గొందే ఆయన్న, పాల్గొందే ఆ అక్క, పాల్గొందే ఆ అక్క, వీళ్ళందరూ కూడా ఒక్క శరీరమే. కాబట్టి వాళ్ళందరూ శరీరంలోని భాగమే అనేటువంటి భావన ఖచ్చితంగా ఎప్పుడైతే మనకు ఉంటుందో అప్పుడు ఎలా ఉంటామంటే ఐక్యత అనేది ఉంటుంది. ఒకరి క్షేమం ఒకరు కోరుతారు. అన్న క్షేమంగా ఉండాలి, అక్క క్షేమంగా ఉండాలి. ఎందుకంటే ఈ చిటికిన వేలు, ఎడంకాలు చిటికిన వేలు చాలా చాలా తక్కువైందని దాన్ని వదిలేం కదా. దానికి ఏదైనా గాయం అయితే ఊరికే ఉండం కదా, లేదా దాన్ని కట్ చేసుకోవడానికి ఇష్టపడం కదా. అది అలాగే ఉండాలని కోరుకుంటాం కదా. కాబట్టి తక్కువైనదే కావచ్చు, కానీ అది అలా ఉండాల్సిందే. ఉంటేనే క్షేమం, బాడీ శరీరం క్షేమంగా ఉంటుంది, నొప్పి లేకుండా ఉంటుంది. అదైనా సరే దానికైనా దెబ్బ తగ్గిందంటే శరీరం అంతా నొప్పి వస్తుంది. కాబట్టి సంఘంలో ఒకవేళ నీ దృష్టికి చాలా తక్కువైన సహోదరునిగా, తక్కువైన సహోదరికి కనిపించవచ్చు, ఆమె ఎంతలే అనిపించవచ్చు, ఆమెకు చదువు రాదు, పెద్దగా ఏం తెలిసిగా అనుకోవచ్చు, ఆయనకేం పెద్ద ఆత్మీయులు కాదు, ఏమంత జ్ఞానం లేదులే అనుకోవచ్చు, ఆయనేంది ఆయనకేంది నిన్న మన వచ్చినారు అనుకోవచ్చు, చాలా తక్కువైన వారు కనిపించవచ్చు. అయినప్పటికీ ఆ అన్న కూడా, ఆ అక్క కూడా శరీరంలోని భాగమే అని గుర్తించాలి. ఇది జీవితకాలంలో మనం మర్చిపోకూడదు. చాలా మంది అది మర్చిపోవడం వల్లనే సంఘాలు ఏమొస్తాయి? గొడవలు వస్తాయి. చాలా చోట్ల గొడవలు రావడానికి కారణం అదే. అది మర్చిపోతాం. ఏమిటి? ఆయన ఎక్కువ నేను ఎక్కువ అంటే ఆయన వేరు నేను వేరు, ఆమె వేరు నేను వేరు అనే భావనే వద్దు. అందరూ శరీరంలోని భాగమే అనేది గుర్తించుకోవాలి. ఒకటి. రెండవది ఏంటంటే పాలు పొందే ప్రతిసారి కూడా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, చూడండి, మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం చదవండి. 24వ వచనం, మీ కొరకైన నా శరీరము ఎవరి జ్ఞాపకం చేసుకోవాలా? యేసు ప్రభువును జ్ఞాపకం చేసుకోవాలి. నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడం చెప్పాను. అటు 25వ వచనంలో కూడా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని బలలో పాల్గొందే ప్రతిసారి గుర్తుపెట్టుకోవాలా. ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలా? యేసు ప్రభువుని జ్ఞాపకం చేసుకోవాలా. మనం సరిపోయిన జ్ఞాపకం చేసుకోకూడదు. కొంతమంది ఏం చేస్తారంటే, కొంతమంది అత్తలు అంటే ఇట్లాంటి వాళ్ళు ఉండకపోవచ్చు లేక కొన్ని చోట్ల ఒక అత్తలు ఉండేవారట. ఏమంటే చేయి ఎత్తి తీసుకున్నప్పుడు ఇట్లా ఎత్తిస్తామంటే ఏమంటే నా కోడలు బలలో పాల్గొంటుందా లేదా, నా కోడలు చెయ్యెత్తి బలలో పాల్గొనలేదంటే ఏదో తప్పు చేసింది నా కోడలు అట్లా అనుకుని అత్తలు. నేను చెప్పేది కట్టుకథ కాదు, వాస్తవం చెప్తున్నాను, నేను చూసింది చెప్తున్నానండి. అంటే ఎవరిని పరీక్షిస్తుంది ఆమె? ఎవరికి జ్ఞాపకం చేసుకుంటుంది? వాళ్ళ కోడలు జ్ఞాపకం చేసుకుంటుంది. భర్తలు నిజం చెప్తున్నాను, నా భార్య బలలో పాల్గొంటుందా లేదా ఇట్లా కళ్ళు తెసి పై చూస్తారు అనమాట. బలలో పాల్గొనలేదు నా భార్య అంటే ఏదో తప్పు చేసింది నా భార్య అంటే ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఆయన? వాళ్ళ భార్యని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. కొంత భార్యలు అంతే, భర్త మీద అనుమానం ఉంటుంది కొంతమంది భార్యలకి. ఆ వాళ్ళు ఏం ఆలోచన చేస్తారంటే, నా భర్త చెయ్యెత్తినాడా లేదా, చెయ్యెత్తలేదంటే ఈ వారం ఏదో పాపం చేసినాడు నా భర్త ఇంటికి రాని.
చూడండి, అంటే వాళ్ళు ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నారంటే బలహీనురాలైనటువంటి వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటున్నారు. దయచేసి బలలో పాల్గొంటే ప్రతిసారి మనం జ్ఞాపకం ఉంచుకోవాలా. ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తును మాత్రమే జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఆయనను జ్ఞాపకం చేసుకొని ఆయనతో మనం పోల్చుకోవాలి. ఆయన ఎంత పరిశుద్ధుడో, ఆయన ఎంత పవిత్రుడో, ఎంత ఆయన ఓర్చుకునేవాడో, ఎంత ఆయన సహించేవాడో. అయ్యో నేను అట్లున్నానా, నేను లేను కదా అట్లా, కాబట్టి నన్ను కడుగయ్యా, నన్ను పరిశుద్ధపరచు, నన్ను క్షమించయ్యా అని ప్రభు దగ్గర క్షమాపణ పొంది సరి చేసుకుని బలలో పాల్గొనాలన్నమాట. కాబట్టి బలలో పాల్గొంటే ప్రతిసారి ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి చెప్పండి? ప్రభు అయిన యేసుక్రీస్తుని జ్ఞాపకం. బలహీనుడైన సహోదరుని జ్ఞాపకం చేసుకోవద్దు, బలహీనురాలైన సహోదరిని జ్ఞాపకం చేసుకోవద్దు. ప్రభు యేసుక్రీస్తుని మాత్రమే జ్ఞాపకం చేసుకోవాలి. బల్ల అనేది ఒకటి అందరం ఒక శరీరం అని సూచిస్తుంది. రెండవది ప్రభు అయిన యేసుక్రీస్తుని మాత్రమే జ్ఞాపకం చేసుకోవాలా. మూడవది ప్రభు రాకను కూడా సూచిస్తున్నారు. చూడండి 25వ వచనం, క్షమించండి 26వ వచనం, 11-26 చదవండి. ఈ పాత్రలోనిది త్రాగునప్పుడు ఎంతవరకు? ప్రభు రాకను సూచిస్తుంది. ఇది ప్రభు వస్తాడు, బలలో నేను పాల్గొంటున్న అర్థం ఏంటంటే నిరీక్షణ. ప్రభు వస్తాడు ఒక రోజు, అది ఎప్పుడు వస్తాడో తెలియదు. ప్రభు రాకడకు సమీపంగా మనం ఉన్నాం. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిచ్చేటువంటి సూచనలు చాలా మట్టు నెరవేరుతా ఉన్నాయి. కాబట్టి ప్రభు రాకడ సమీపంగా ఉంది. దేవుని వాక్యం చెప్తుంది ఆయన వాకిట్లోనే ఉన్నాడంట. వాకిట్లో ఉన్నాడు, లోపలిలోకి రావడానికి ఎంత టైం పడుతుంది? చాలా కొద్ది టైమే. అనుకోని గడిలో వెంటనే లోపలికి అడుగు పెట్టొచ్చు. ప్రభు రాకడ సూచిస్తుంది. దైవజనుడు భగత్ సింగ్ గారు ఏం చెప్తొచ్చానంట ఒక చోట అంటే, ఆ దైవజనుడు ప్రభు బల్లలో పాల్గొనడానికి చెయ్యెత్తే ప్రతి ఒక్కరు అంట ఏంటి అంటే, ప్రభు రాకడ సంభవిస్తే ఇప్పుడు నేను ఎత్తబడటకు సిద్ధంగా ఉన్నాను అనేటువంటి నిశ్చయత కలిగి చేయెత్తాలంట. ఎట్లా నిశ్చయత? ఇప్పుడు ప్రభు రాకడ వచ్చిందనుకో, బల్లో పాల్గొంటున్నాను, ఇప్పుడు ప్రభు రాకడ వచ్చిందనుకో, నేను ఇట్లా ఎత్తబడతాను, నేను విడువబడను, ఖచ్చితంగా ఎత్తబడతాను అనేటువంటి నిశ్చయత కలిగి మనం చేస్తాము. చేతిన ప్రతి ఒక్కరు సంపూర్ణంగా ప్రభు రాకడకు సిద్ధపరచబడిన వారు ఉన్నట్లుగా ఉంటాము. ఆ సమయంలో, ఏ సమయంలో? బలలో పాల్గొనే సమయం. ఎందుకంటే పరీక్షించుకుంటాం, కడుగుబడి ఉంటాం, మహా తలంపులు ఆలోచనలు ఏమి ఇంకా జ్వరబడకనే మనం తింటాం, ఏ కార్యములు చేయకనే తింటాం. ఆ పరిశుద్ధత అంతరంగంలో కలిగిన, ప్రభుతో కలిగిన ఆ సమ్మతి అనేది ఎలా ఉంటుందంటే, ప్రభు రాకడ కొరకై నేను సిద్ధంగా ఉన్నానని చూపిస్తున్నాను అన్నమాట. ప్రభు రాకడ. కాబట్టి బలలో పాల్గొంటే మనం ఈ 3 జ్ఞాపకం ఉంచుకోవాలా. మొట్టమొదటిది ఏం చెప్పండి? ఒక్క శరీరం. ఎన్ని శరీరాలక? ఒక్క శరీరమే. రెండవది యేసు ప్రభుని జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరు జ్ఞాపకం చేసుకోవాలక? యేసు ప్రభుని మాత్రమే జ్ఞాపకం చేసుకోవాలి. మూడవది ప్రభు రాకడని జ్ఞాపకం చేస్తున్నాను అన్నమాట. కాబట్టి ప్రభు రాకడికి నేను ఎట్లున్నాను, ఇంకా ఎత్తుబాటుకి ఏదైనా అయోగ్యంగా ఉందా, ఎత్తుబాటుకి ఏదైనా ఆటంకంగా ఉందా నాకు ప్రభువుకు అని మనము జ్ఞాపకం చేసుకోవాలి, హెచ్చరించబడాలి. ఆ మాట చేత మనము సరిచేయబడిన వారం ఉండాలి. అలా ప్రభు బలలో మనం పాల్గొందాల్సిన వారం ఉంటాం. అపోస్తలుల బోధ, సహవాసం, రొట్టె విరుచుట. 4వది ప్రార్థన. ఇంకా ప్రార్థన గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు కదా. ప్రార్థన వర్తమానంలో, ప్రార్థనా గుడికల్లో ప్రార్థన చెప్తూనే ఉంటారు ప్రార్థన. కాబట్టి ప్రార్థన అనేది దేన్నైనా మనకి ఇస్తుంది. విశ్వాసం కలిగి ఉండాలా, అది దేవుని చిత్తానుసారమై ఉండాలా, దేన్నైనా మనం పొందుతాం ప్రభు ద్వారా. ప్రార్థన లేని ఒక దైవజనుడు అంటూ వచ్చినాడు, పాపం చేసేవాడు ప్రార్థన చేయలేడు, ప్రార్థన చేసేవాడు పాపం చేయలేడు. ప్రార్థన చేసే వాళ్ళు ఎప్పుడైనా కానీ పాపం చేయలేరు, పాపం చేసే వాళ్ళు ఎవరు ప్రార్థన చేయలేరు. ఎందుకంటే ప్రార్థనలో కూర్చున్నారంటే ఆ పాపం థాట్స్ అన్నీ వస్తూ ఉంటాయి, అన్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి, మైండ్ డిస్టర్బ్ చేస్తూ ఉంటే ప్రార్థనలో ఉండలేము. కాబట్టి ప్రార్థన అనేది అంతరంగంలో శుద్ధిగా ఉన్నప్పుడే మనం ప్రార్థన చేయగలం, ప్రభుత్వం ఎక్కువ గడపగలం, లేకుంటే ఎక్కువ గడపలేము. కాబట్టి ఈ 4 బాప్తిసం పొందిన వాళ్ళు ఖచ్చితంగా ఎడతెగక ఉండాలి. అంటే ఎప్పుడు ఉండాలన్నా ఆదివారం ఒకటే ఉండాలా? ఎడతెగక అంటే కంటిన్యూస్గా ఉండాలి. ఏమేమి చెప్పండి? అపోస్తలుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట. ఇది దేవుని సంకల్పం అనగా దేవుడు మన కలిగిన సంకల్పాలలో ఒకటి బాప్తిస్మం అనే సంకల్పమును మనం నెరవేర్చడం ద్వారా ఇలాంటి బాధ్యతను మనం కలిగి ఉంటాం అన్నమాట. సరే, మరొక సంకల్పం చూద్దాం. చూడండి,
మొదటి కొరింథీయులు క్షమించండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. ఒక ఆరాధన చూస్తూ వచ్చినాము. మొదటి దేవుని సంకల్పం ఏంటంటే మనం రక్షణ పొందుతా అనేది. బలవర్తమానంలో బాప్తిస్మము అనేటువంటి రెండవ దేవుని సంకల్పాన్ని మనం చూస్తూ వచ్చినాం. 3వ చూడండి, మొదటి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము చూడండి 8-9 వచనాలు కలిసి ఉన్నాయి. కలిసి చూడండి, 8-9 వచనాలు కలిసి ఉన్నాయి. జాగ్రత్తగా చూడండి. ఎఫెసీ పత్రికలోను కొన్ని పత్రికలు ఎట్లా ఉంటాయంటే, కొలస్సీ పత్రిక, ఇలా పౌలు రాసిన పత్రికలో కొన్ని పదాల కూర్పు అనేది ఒకదానికొకటి మిళితం చేయబడి, అంటే మిక్సింగ్ చేయబడి రాయబడి ఉంటాయి అన్నమాట. కొంచెం మనసు పెడితే కానీ అర్థం చేసుకోలేమన్నమాట. దయచేసి జాగ్రత్త చదువుదాం. 8-9 వచనాలు. కాలం సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పం చొప్పున తన చిత్తముచ్చిన మర్మమును మనకు తెలియజేసి చాలు. ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు, ఏ మర్మము? తన చిత్తమును గూర్చిన మర్మము. అంటే మనము కీర్తనలో అనుకున్నాం కదా, ఆయన సంకల్పము తరతరములను. ఏమిటి సంకల్పం అంటే మనం చూస్తూ వచ్చినాం. మాత్రం ఇంగ్లీష్లో బాగా చక్కగా ఉంది, అర్థమయ్యేటట్టుగా. ఏం చెప్పండి? థాట్స్ ఆఫ్ హిస్ హార్ట్. అంటే ఆయన హృదయంలో కలిగి ఉన్న తలంపులు, హృదయంలో కలిగి ఉన్న ఆలోచనలు అనేవి చూడండి. ఆ హృదయంలో కలిగిన ఆలోచనలు అనేవి తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియదు. అంటే ఆయన చిత్తం ఏమిటో, అంటే ఆయన హృదయంలో ఉన్న తలంపు ఏమిటో, ఆయన హృదయంలో ఉన్న ఆలోచన ఏమిటో అది మర్మముగా ఉంటుంది. అర్థమవుతుందండి ఒక ఇంటర్నక అది మర్మముగా ఉంటుంది. అంత త్వరగా విశదీకరించక ఓపెన్గా కనబడదు మనకు. కొంచెం ఆత్మీయంగా ఎదిగే కొద్దీ, ప్రభుతో గడిపే కొద్దీ, సహవాసంకి వచ్చే కొద్దీ, వాక్యం వినే కొద్దీ, ప్రార్థన చేసే కొద్దీ, ప్రభు సన్నిధిలో తగ్గించుకునే కొద్దీ మనకు దేవుని చిత్తం ఏమిటో మన ఎడల, లేదా దేవుడు తన హృదయంలో మన ఎడల కలిగిన సంకల్పం ఏమిటో మనం గ్రహిస్తాం అన్నమాట. అంత త్వరగా గ్రహించలేదు. దినములు గడుస్తుండగా అలాగ మనం గ్రహించడానికి టైం పడుతుంది, సులభంగా గ్రహించలేదు. కాబట్టి ఆ దేవుని సంకల్పాన్ని మనం గుర్తించాలంటే అది మన జీవితంలో దేవుని దయాపూర్వక సంకల్పము తన చిత్తమును గూర్చిన మర్మము మనకు తెలియజేస్తాడు దేవుడు అన్నమాట. తెలియజేస్తారు అంటే నీడలా నాయలా ప్రతి ఒక్కరిలా దేవుని సంకల్పాలు ఉన్నాయి. ఒక బాప్తిసం సంకల్పం నెరవేర్చినామంటే ఇంకా దేవుని సంకల్పం నెరవేర్చినట్లేనా? కాదు. జీవితకాలం అంతా ఎన్నో దేవుడు థాట్స్ నీ విషయమే కలిగి ఉన్నాడు, నా విషయమే కలిగి ఉన్నాడు, మన విషయమే కలిగి ఉన్నాడు. దేవుని వాక్యం మనం చదువుతాం. చాలా మంది వ్యక్తుల గురించి, చాలా మంది అలాగున దేవుని సంకల్పంలో ఉంటూ వచ్చినారు. కొంత సంకల్పంలో నుండి దేవుని సంకల్పంలో తొలగిపోతూ వచ్చినారు. చూడండి, ఉదాహరణకి కొంత వ్యక్తుల గురించి చూద్దాము. మొట్టమొదటిగా మొదటి సమూయేలు గ్రంథము 13వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథము 13వ అధ్యాయం 13వ వచనం. 13 చదవండి. అప్పుడు సమూయేలు ఇట్లనెను, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యమును ఇశ్రాయేలు మీద సదాకాలము సిద్ధపరచుటకు యెహోవా తలచి ఉండెను. అయితే నీ రాజ్యము నిలవదు. సిద్ధపరచుటక స్థిరపరచుట కదా. ఈ మాట నాతో పలకండి. నీ రాజ్యమును ఇశ్రాయేలీల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచియుండెను. ఎవరి విషయం చెప్పబడుతుంది మాట? సౌలు విషయం. అంటే దేవుని యొక్క హృదయంలో థాట్, ఆయన హృదయంలో ఉన్న ఆలోచన, తలంపు ఏముంది? సౌలే స్థిరంగా రాజు. సౌలు కుటుంబీకులే స్థిరంగా, వాళ్ళ కుటుంబీకులే, సౌలు యొక్క కుటుంబీకులే స్థిరంగా ఇశ్రాయేలుకు రాజుగా ఉండాలని ఆలోచన ఎవరిది? దేవుని ఆలోచన. చూడండి ఎంత గొప్ప ఆలోచన కలిగి ఉన్నాడు. ఎవరి మీద? సౌలు మీద. కానీ సౌలు ఏం చేసినాడు? అవివేక పని చేస్తూ వచ్చినాడు. కొంచెం రాజు అయితే చాలు అనమాట. కొంచెం రాజు అయినాడు, ఇంకా చూసుకో రాజు అవుతామని చెప్పినందుకే
ఒక చిన్న విజయం వచ్చినందుకే ఏం చేసినాడు సౌలు అంటే అవివేక పని చేస్తూ వచ్చినాడు. ఏది తాను చేయకూడనిదో అది చేస్తూ వచ్చినాడు. ఎట్లా అంటే సహనం లేకుండా, ఓర్పు లేకుండా. ఆయన ఎప్పుడు వస్తాడు, ఆయన చూడు ఇంత వెళ్ళిపోతా ఉన్నాడు, ఆయన ఎప్పుడు వస్తాడులే సమూయేలు తీసుకురాండి బదులు అర్పించేద్దామని. ఈయన లేవీడు కాదు, బెన్యామీను గోత్రీకుడు. ఎవరు? సౌలు. లేవీడు ఎవరంటే సమూయేలు. సమూయేలు ఏం చెప్పినాడు? నేను వచ్చి బలి అర్పిస్తానని చెప్పినాడు. కానీ చెప్పిన సమయానికి రాలేకపోయినాడు. చెప్పిన సమయానికి అంటే కొంచెం లేట్ అయింది. అయితే కొంచెం ఓపికతో ఉంటే అయిపోయేది, కొంచెం ఓపికతో ఉంటే అయిపోయేది. కానీ అక్కడ రాయబడిన మాట ఏంటంటే చూడండి, ఏముందంటే 10వ వచనం అతడు దహన బలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు ఎప్పుడు వచ్చినాడు? దేవుడు కొన్నిసార్లు టెస్ట్ పెడతాడు మనకి. ఒక స్థానం నుంచి ఇంకో స్థానం పెట్టి మనం పరీక్షిస్తాడు అనమాట. స్థానం ఇచ్చి పరీక్షిస్తాడు దేవుడు. అందుకే లోకంలో ఒక సామెత ఉందన్నమాట. ఏముందంటే ఒక మనిషి ఎలాంటి వాడో కనుగొనాలంటే, ఆ మనిషి బుద్ధి ఏందో, ఆ మనిషి ఎలాంటి వాడో కనుక్కోవాలంటే ఏం చేయాలంటే అధికారం ఇచ్చి చూడాలంట. ఏమి చూడాలా? అధికారం లేనప్పుడు అందరూ బాగుంటాము, అందరూ బాగా తగ్గించుకుంటాం, అందరూ దీనంగా ఉంటాం. అధికారం ఇచ్చినప్పుడు అప్పుడు చూడాలి వాళ్ళ మనసు ఏంటో. వాళ్ళ అధికారం ఇచ్చినప్పుడు ఎలాంటి వ్యక్తిత్వం వాళ్ళలో ఉందో, ఎలాంటి మనసు వాళ్ళలో ఉందో బయటకు వస్తుంది అనమాట. ఇప్పుడు సౌలుకి అబ్బా ఎంత ధీరుడు అంటే సౌలు, అయ్యా నువ్వు రాజు అవుతావంటే నేనెక్కడ రాజు అయినయ్యా, నేను బెన్యామీను గోత్రంలో అల్పమైనది కదా నా గోత్రము, నా తండ్రి ఇంటి వాళ్ళు ఎన్నిక లేని వాళ్ళు కదా. ఎంత తగ్గించుకున్నాడో. ఎవరు? ఎప్పుడు? రాజు కాకముందు. అందరూ ఎంపిక చేయబడాలన్నప్పుడు కూడా సౌలు ఎక్కడున్నాడు? సామానులో దాగి ఉన్నాడంట. ఎంత దాగి ఉండేవాడో. ఎవరు? కానీ ఎప్పుడు బయటపడుతుంది? రాజు అయిన తర్వాత చూసుకో. ఇంకా సమూయేలు రాలేదా, సరే నేను చేస్తాను ఆ పని అని బలి అర్పించేసినాడు. అవివేక పని, చేయకూడని పని, తన పని కానిది. దేవుని ప్రజలంగా మనం గుర్తించుకోవాలా? దేవుడు నియమించిన వ్యక్తులు ఏదైతే మనం చెప్తారో ఆ పని మాత్రమే చేయాలి. అర్థమవుతుందండి? ఏ పని చేయమంటారు ఆ పని మాత్రమే చేయాలి, ఇంకో పని చేయకూడదు. అరవిందం అంకులు ఏం చేసేవాడు అంటే బాత్రూంలో డ్రాయర్ అయితే తీసుకురాపో అని చెప్పినాడు అనుకో. అక్కడ కనుక డ్రాయర్ తీసుకొచ్చేటప్పుడు వాచ్ పెట్టింటే కన్నా చూసి వచ్చి అంకుల్ మీది వాచ్ ఉంది అంకుల్ అని అన్నాడు అనుకో, లేదా వాచ్ తీసుకొని వచ్చాను నేను తీసామని ఏంది, నువ్వు తెచ్చింది నీకు దేని మీద దృష్టి ఉండాలా? నీకు దేని మీద దృష్టి పోయింది? తప్పది. నీకు దేని చెప్పినాడు అదే పని చేయాలి, అంతే అక్షరాలు అదే పని చేయాలి, వేరే పని చేయకూడదు నీకు అని చెప్పేవాళ్ళు. కొన్నిసార్లు వేస్ట్గా ఉందని చేస్తారు. బక్సింగ్ గారు మామూలుగా మనం చెప్తా ఉంటారు, మీరు కూడా ఏమి ఉంటారు. ఒక ఆయన కసు నూకేవాడంటారు. బక్సింగ్ గారి టేబుల్ మీద చాక్లెట్ ఉండిందంట. చాక్లెట్ కసు నూకేవాడంట, చూసేవాడంట. ఒక రోజు చూసినాడు, రెండో రోజు చూసినాడు, మూడో రోజు చూసినాడు. బక్సింగ్ గారు తినరు చాక్లెట్, ఊరికే వేస్ట్ అవుతుందని రెండో రోజు కూడా తినేసినాడంట. తిన్న రోజే వచ్చి అడిగాడంట, వేరే చాక్లెట్ బ్రదర్ అన్నాడంట. అంటే తనది కాని పని అవసరం, నీ దృష్టి వేరే వాటి మీద ఉండకూడదు. ఏం పని చేయాలో అదే పనే, ఎంత మట్టుకు చేయాలో అంత మట్టుకే. అదే విధేయత అంటే చెప్పిన దాన్ని ఇంకా కొంచెం ఎక్కువ చేసుకోవడం కాదు. అయితే కొన్ని ఉంటాయి. ఉదాహరణకి మామూలుగా పరిచర్లు 3 రకాలు ఉంటాయండి. 3 రకాలు ఉంటాయి. కొన్ని జనరల్ మినిస్ట్రీ ఉంటుంది. జనరల్ మినిస్ట్రీ అంటే సాధారణమైన పని అందరూ చేయొచ్చు అనమాట. అంటే చెత్త ఊడ్చడము, శుభ్రం చేయడము, లేకపోతే ఇట్లాంటి జనరల్ మినిస్ట్రీ ఉంటాయి. కొన్ని టెక్నికల్ మినిస్ట్రీ ఉంటాయి. టెక్నికల్ మినిస్ట్రీ అంటే మన ఇజ్రాయల్ ఏం చెప్తున్నాడు కదా, టెక్నికల్ మినిస్ట్రీ అంటే మైక్ పెట్టడము, ఇట్లా లైవ్ పెట్టడం, ఇట్లా అంటే ఎలక్ట్రానిక్ సంబంధించి టెక్నికల్గా తెలిసిన వాళ్ళే చేయాలి. వేరే వాళ్ళు చేస్తే డమ్ అని పేరుపోతుంది, ఏది యాంప్లిఫై కదా, తెలిసిన వాళ్ళే చేయాలి. టెక్నికల్ మినిస్ట్రీ. 3వ ఉంటుంది స్పిరిచువల్ మినిస్ట్రీ ఉంటుంది. స్పిరిచువల్ మినిస్ట్రీ తర్వాత ఈ టెక్నికల్ మినిస్ట్రీ అనేది ఎవరికి అప్పగించబడిందో వాళ్ళు మాత్రమే చేయాలి. ఏం చేయమన్నారో అదే చేయాలి. అట్లా కాకుండా ఎక్స్ట్రా చేసామనుకో సౌలులాగా అయిపోతాం అన్నమాట. ఛాన్స్ దొరికిందిలే అని చేస్తే మాత్రము మనము నష్టపోయే వాళ్ళం ఉంటాము. కాబట్టి దయచేసి సౌలు చూడండి దేవుని సంకల్పం ఎంత గొప్పది ఎవరి మీద. అసలు సౌలు ఈ పని చేయకపోయి ఉంటే ఎలా ఉండే చూడండి. అసలు దావీదుని మనం ఇంత అనుకునే వాళ్ళమా? దావీదు అసలు ఇంత లెక్కలోకి వచ్చేవాడు కాదు, ఇంత గొప్పవాడు అయ్యేవాడు కాదు. దావీదు దేవుని హృదయానుసారంగా మనము ఆ తలంచే వాళ్ళం కాదు. కీర్తనలు కూడా అన్ని కీర్తనలు ఉండేవి కాదు. సౌలు కానీ కరెక్ట్గా ఉండింటే చూసినారా, సౌలు యొక్క పతనము వేరొక వ్యక్తికి అవకాశం ఇచ్చింది.
మనం కూడా నేను దేవుడు నా ఆడలో కలిగిన దేవుని సంకల్పాన్ని నేను ఎప్పుడైతే మీరు తాను అతిశయించి గర్వించి దాన్ని దాటిపోతానో దేవుడు ఏం చేశారంటే నా పతనమును బట్టి నా స్థానంలో ఇంకొక వ్యక్తిని తీసుకొస్తాడు దేవుడు. ఏం నేను తప్పితే ఎవరు లేరా? దేవుడు అనుకుంటే గాడితో పని చేయించుకుంటాడు, కాకితో పని చేయించుకుంటాడు, చేపలతో చేయించుకుంటాడు, కోడితో కూడా చేయించుకుంటాడు, ఏమిడితోనైనా చేయించుకుంటాడు, రాళ్ళతో కూడా చేయించుకుంటాడు, రాళ్ళతో కూడా చేయించుకుంటాడు పని దేవుడు. దేవుడు అనుకుంటే నేనే ఉండాల్సిన అవసరం లేదు. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను మా అమ్మ చోట, నేనే ఉండాలని ఏం లేదు. నేను లేకుంటే మా తాతలు అంటూ ఉంటాడు దేవుడికి నేనే పరిచయం చేయాలా, నేను ఇది అనుకోవడానికి వీలేదు ఎవరు. మనం కాకుండా మన తాతలు అంటోళ్ళు దేవుడికి తెలుసు అన్నమాట. ఎలాంటి వాళ్ళైనా వాడుకుంటారు దేవుడు. కాబట్టి దయచేసి మన ఆత్మీయ జీవితంలో దేవుడు నేను కలిగిన సంకల్పాన్ని మనం ఎందుకు పోగొట్టుకుంటామంటే కొన్నిసార్లు అతిశయించి గర్వించి ఉన్న స్థానం మించి అతిశయపడడం వలన మనం పోగొట్టుకుంటాము. దయచేసి సౌలు అలా పోగొట్టుకున్నాడు, మనం అలా కొనుక్కున్నాం. సౌలుకి రెండో అవకాశం ఇచ్చినట్టు 10వ అధ్యాయంలో మళ్ళా రెండో అవకాశం ఇస్తే అప్పుడైనా మాట్లాడా సౌలు అని అమాలేకులు పూర్తిగా నాశనం చేయమన్నాడు. అయితే సౌలు ఏం చేశాడంటే మనకు సమయం లేదు, సమయం ముగిస్తుంది, నాకు ఇచ్చిన టైం దగ్గరకు వస్తుంది కాబట్టి స్పీడ్గా చెప్తున్నాను, ఇంకా కొన్ని అంశాలు చూడాల్సింది. కాబట్టి అప్పుడు అమాలేకీయులను ఏం చేశాడు? అందరినీ చంపినాడు. కానీ ఎవరు బ్రతికించినాడు? రాజును బ్రతికించినాడు. ఎవరు బ్రతికించినాడు? గొడ్లను, జంతువులను, పశువులన్నింటినీ చంపంటే బలిసిన వాటిని అతడు అంటే ఆఫ్ ఒబీడియన్స్ అన్నమాట. ఫుల్ ఒబీడియన్స్, ఆఫ్ ఒబీడియన్స్. ఆఫ్ ఒబీడియన్స్ ఈజ్ ఈక్వల్ టు డిసొబీడియన్స్. అర్థము మాత్రమే విధేయత అన్నమాట. అర్ధ విధేయత, పూర్తి విధేయత కాదు, స్వల్ప విధేయత లేదా అర్ధ విధేయత. ఆ అర్ధ విధేయత, స్వల్ప విధేయత అనేది అవిధేయత కిందే లెక్క. చూసారా, మన జీవితాల్లో మనం కొన్నిసార్లు కొంచెంలో విధేయ చూపుతాము, కొన్నిట్లో అవిధేయ చూపుతాము. కొంత విధేయత, కొంత అవిధేయత ఉంటుంది. అది కరెక్ట్ కాదు. అలా ఉన్నా కూడా దేవుడిచ్చే అవకాశాలు పోగొట్టుకుంటాం. సౌలు అలాగే చేసినాడు. అయితే దావీదు ఉన్నాడు, దావీదుని దేవుడు సెలెక్ట్ చేసుకున్నాడు. తప్పిపోయిన సౌలు ఏమైనాడంటే సమకూర్చబడ్డాడు. దేవుడు 15వ అధ్యాయంలో అవకాశం ఇచ్చినా కూడా మళ్ళీ సమకూర్చబడలేకపోతున్నాడు. ఎవరు? సౌలు. దావీదు ఉన్నాడు, దావీదు దేవుని సంకల్పంలోని వ్యక్తే. అయితే దావీదు కూడా తప్పిపోతూ వచ్చినాడు. చదువుదాం చూడండి, 2వ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయం చివరి వచనం చదవండి. కాలం తీరిన తర్వాత దావీదు దూతలను పంపి ఆమెను తన నగరికి తెప్పించుకొనగా ఆమె అతనికి భార్య అయి అతనికి కుమారుడు కనెను. అయితే దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యముగా ఉండెను. అంటే దావీదు కూడా తప్పిపోతూ వచ్చినాడు. దావీదు అలాగే లేడు. దావీదు చెప్పాలంటే సౌలు కంటే బలహీనుడు. ఎవరు? సౌలు ఏమన్నా వ్యభిచారం చేసినాడండి? దావీదు ఏం చేసినాడు? వ్యభిచారం చేయడమే కాకుండా ఆమె భర్తను కూడా చంపించినాడు. అంత నరహంతకుడు చెప్పాలంటే. అంతేనా? ఆమెను మళ్ళా చేర్చుకున్నాడు. అంతేనా? అసలు ఎవరికి రహస్యంగా తెలియకుండా భార్యగా చేర్చుకున్నాడు. అందరూ ఏమన్నారంటే పాపం విధవరాలని చేర్చుకుని ఎంత సహాయం చేసినప్ప అనుకుంటున్నారు దేశంలో ప్రజలంతా. ఎవరిని? దావీదు. వాస్తవం ఏమిటి? ఆమె భర్తను చంపించిన వాడు ఈయనే. ఎవరికి తెలియదు రహస్యంగా. ఇంత వేషధారిగా తెలియని వారుగా ఉంటూ వచ్చినాడు దావీదు. చూడండి, సౌలు కంటే బలహీనుడా బలవంతుడా? సౌలు కంటే చాలా బలహీనుడు దావీదు. అయితే దేవుడిచ్చిన హెచ్చరికను ఆయన అంగీకరించినాడు. నేను పాపం చేసి తిని అని ఒప్పుకున్నాడు. ఆయన దేవుడు అందించిన శిక్షణ అంతా అనుభవిస్తూ వచ్చినాడు. ఆ సమయంలోనే 51వ కీర్తన రాస్తూ వచ్చినాడు. చూడండి, 51వ కీర్తన. ఆయన బాధ మనం అనుకుంటాం కానీ దావీదు పాపం చేయలేదా, నేను పాపం చేసి అనుకుంటాం కానీ కొన్నిసార్లు ఎంత బాధాకరమైందంటే అది చూడండి, అది ఎట్లుంటుందంటే చూడండి 8వ వచనం చదవండి. ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము, అప్పుడు నీవు విరిచిన ఎముకలు. అంటే ఏం చేసినాడు దేవుడు? ఎముకలు ఇచ్చినాడు. ఎవరివే? అంటే కొట్టి విరిచలేదు ఎముకలు. ఎవరివే? కుళ్ళిపోయేటట్టు చేసినాడు. ఎంత కుళ్ళిపోయేటట్టు చేసినాడంటే దావీదు జీవితంలో అట్లాంటి భయంకరమైన పరిస్థితులు ఎవరు ఎదుర్కోకూడదండి. అంత బాధాకరమైన పరిస్థితులు కూడా దావీదు ఎదుర్కొ వచ్చినాడు. ఎట్లాంటి బాధాకరమైన పరిస్థితులు అంటే దావీదు ఎదుర్కొన్న పరిస్థితులు, ఒకటి సొంత కొడుకే సొంత కూతురి మీద మోహపు చూపు కలిగి రేప్ చేసినాడు. ఒక తండ్రి పిల్లలే. ఎవరు?
ఆమ్నోను తామారు. వాళ్ళు వాళ్ళ విషయమై ఏం చేసి వస్తున్నారు? ఇద్దరు ఒక కొడుకు కూతురు, తల్లులు మాత్రం వేరు, ఒక తండ్రి పిల్లలే. తండ్రి ఒక అన్న చెల్లెలు వ్యభిచారం రేప్ చేయడం, అన్న చెల్లెలు రేప్ చేయడం చూడండి, ఎంత విచారకరమైన సంఘటన. అంతేనా? సొంత కొడుకు అంటే అన్నదమ్ముల మధ్య అన్నదమ్ములు, ఒక అన్న ఒక తమ్ముని చంపుతూ వచ్చినాడు. అబ్షాలోము అమ్మను చంపుతూ వచ్చినాడు. సో అంటే అన్నదమ్ముల మధ్య కొట్లాడొచ్చి ఒక ఇంట్లోనే అన్న తమ్ముని చంపినాడు. ఎంత చూడండి, ఒక కుటుంబంలో నరహత్య, దావీదు కుటుంబంలో నరహత్య. అంతేనా? ఇంకేం జరిగింది? సొంత కొడుకే సొంత తండ్రిని చంపడానికి ప్రయత్నం చేసినాడు, పారిపోవాల్సి వచ్చింది దావీదు. అంతేనా? సొంత కొడుకే అబ్షాలోము దావీదు యొక్క ఉపపత్నులను బహిరంగముగా కూడి పాపం చేస్తూ వచ్చినాడు. సొంత కొడుకే పిన్ని అంటారు కదా, పిన్నితో పాపం, పిన్ని లాంటి వాళ్ళతో పాపం చేసి ఎంత భయంకరమైన పరిస్థితులు అండి. ఇట్లాంటివి కుటుంబంలో జరుగుతుంటే దావీదు యొక్క ఎముకలు ఏమవుతూ వచ్చినాయి? విరవబడుతూ వచ్చినాయి, కుళ్ళిపోతూ వచ్చినాయి. ఆ బాధ తట్టుకోలేకపోతూ వచ్చినాడు దావీదు. ఇంత నొప్పిని మనం భరించగలమా? మనం ఏమనుకుంటామంటే దావీదు సింపుల్ అనమాట. దావీదు పాపం చేసిన కదా, నేను పాపం చేశాను అంతే, ఏమవుతుంది? ఒప్పుకుంటే క్షమిస్తాడు అనుకుంటాం. కానీ వాస్తవం ఏమిటంటే ఎముకలు విరిచేస్తాడు దేవుడు. సరైన పశ్చాత్తాపం కలిగి ఉండకపోతే, మనం సరైన గ్రహింపు లేకుండా ఏదో బురదలో, ఇప్పుడు షర్ట్ వేసుకుంటాం, వైట్ షర్టు, మనమే వైట్ అండ్ వైట్ వేసుకున్నాం అనుకోండి, ఎక్కడ కూర్చోము, బురదలో కూర్చోము, ఎక్కడ నేల మీద కూర్చోము, ఊరికే ఊరంతా తిరిగి వచ్చినాం అనుకోండి, తిరిగి వస్తే ఏమైతే పట్టులో నల్లగైతే ఇక అవుతాయి. అంటే లోకంలో తిరుగుతుండగా మురికి మస్ట్ అనేది కావచ్చు, దాన్ని ప్రభు రక్త నాశనాన్ని పరిశుద్ధపరచుకోవచ్చు. కావాలని గుర్తులో కూర్చున్నాం అనుకో, అదేమండి ఆత్మీయ జీవితంలో పాపము అనే దాన్ని మనం ప్రేమించి అలా చేసినట్లయితే తప్పనిసరిగా అలాంటి శిక్షను మనం అనుభవించాల్సి వస్తుంది. ఎంత కుళ్ళిపోవాల్సి వస్తుందో, ఎంత నష్టపోవాల్సి వస్తుందో, మానసికంగా, శారీరకంగా, ఆత్మీయంగా ఎంతో నష్టాన్ని అనుభవించాల్సి వస్తుంది. దయచేసి పతనానికి అవకాశం ఇవ్వద్దు, పడిపోవడాన్ని నిర్లక్ష్యంగా ఎంచవద్దు. అది చాలా తీవ్రంగా మనం చూసుకున్నప్పుడు మాత్రమే మనం అలా ఉండగలుగుతాం. దావీదు చాలా బలహీనుడే, తప్పిపోయినాడు కూడా వెంటనే ఒప్పుకోలేదు, పశ్చాత్తాపడలేదు. నాతాను ప్రవక్త హెచ్చరించినప్పుడు ఒప్పుకున్నాడు. సరే, అంటే నా అంశం ఏంటంటే దావీదు కూడా దేవుని సంకల్పంలో తొలగిపోయినాడు, అయితే పశ్చాత్తాపం ద్వారా తిరిగి ఏమైనాడు? సమకూర్చబడ్డాడు. ఒకవేళ కూర్చున్న సహోదరి, నీ జీవితంలో కూడా తప్పిపోయిన స్థితిలో నీవు ఉంటే దేవుడు సమకూర్చేవాడు. దేవుడు నీ యొక్క కలిగిన సంకల్పాలు ఆయన అంత త్వరగా మార్చుకోలేదు. సౌలుకు అవకాశం ఇచ్చినట్లు, మరి దావీదుకు అవకాశం ఇచ్చినట్లు నీకు మరలా అవకాశాలు ఇచ్చేవాడుగా ఉన్నాడు. అంత త్వరగా నీ నుండి పూర్తిగా తన సంకల్పాలు మార్చుకోలేడు. కాబట్టి ఈ మధ్యాహ్న సమయంలో మనం దేవుని సంకల్పాలు, అంటే తన చిత్తమును గూర్చిన మర్మము మనకు తెలియజేసి, ఆ ఉద్దేశం ఏమిటో, ఆయన హృదయంలో ఏముందో, ఆయన మనసులో ఏముందో నాన్న గురించి, అది నేను గుర్తించి అది చేయాలంటే కొన్నిసార్లు గుర్తించలేక ఈ పాపమును బట్టి, అవిధేయతను బట్టి చాలాసార్లు తప్పిపోతూ ఉంటాం. తప్పిపోవడం ద్వారా ఆయన సంకల్పాలు నెరవేర్చలేకపోతాం. అయితే ఆయన సంకల్పాలను నెరవేర్చే వారు ఉండాలంటే మనము మన యొక్క పతనాలను గుర్తించాలి. రెండవదిగా చూడండి, కొత్త నిబంధనలో కూడా ఇద్దరు వ్యక్తులు క్లుప్తంగా చూద్దాం. కొత్త నిబంధనలో కూడా ఇద్దరు వ్యక్తులు చూద్దాం. చూడండి, మొట్టమొదటిగా 2వ తిమోతి పత్రిక చివరి అధ్యాయము 10వ వచనం, 4:10. 2వ తిమోతి 4:10. చూడండి, దేమా అనేటువంటి దైవజనుడు, దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళెను. దేమా అనే దైవజనుడు పౌలుతో పాటు పరిచయం చేసినవాడు, పౌలు జతపనివాడు, పౌలు సహవాసంలో ఉన్నవాడు. కానీ దేమా ఏం చేశాడంటే, చరిత్రలో ఒక ఆయన చెప్పగలిగిన ఒక దైవసేవుడు చెప్పగలిగినాను, ఆ దేమా తెస్సలోనికకు పరిచర్యకు పోయేవాడు అన్నమాట. అప్పుడప్పుడు దేనికి? తెస్సలోనిక అనేది ఒక పట్టణం, టౌన్, అని మంచి పట్టణం అన్నమాట. ఆ పట్టణానికి పరిచర్యకు పోయేవాడు అన్నమాట. ఆ తెస్సలోనిక పట్టణంలో ఒక రాజు యొక్క చెల్లెలు, లేదా రాజు యొక్క చెల్లెలు, రాజు యొక్క భార్య చనిపోతే ఒక పెద్ద విగ్రహం పెట్టించినారన్నమాట. ఆ విగ్రహం పేరు సలోనిక. ఏం పేరు?
సలోనిక పెద్ద విగ్రహం పెట్టినారనమాట ఆ తెస్సలోనిక పట్టణంలో. అది ఎట్లుంటుందంటే చాలా అది నగ్నంగా ఉంటుంది. ఆ విగ్రహం దగ్గర పచ్చి వ్యభిచారం జరుగుతుందన్నమాట. లోక సంబంధమైనదంతా అక్కడ జరుగుతుందన్నమాట. ఎన్నోసార్లు ఆ దారిన పోతూ పరిచర్యకు పోయినప్పుడు, తెస్సలోనిక పరిచర్యకు పోయినప్పుడు ఒక్కొక్కసారి వినేవాడు అరుపు. 2-3 సార్లు పరిచర్యకు పోతూ వచ్చినప్పుడు కొంచెం చూస్తూ వచ్చినాడు దాన్ని. అలా వెళ్తూ ఉండగా దాన్ని చూసి అట్రాక్ట్ అయిపోయి ఏం చేశాడంటే ఒకరోజు తను ఏమైనాడంటే మొత్తం అపోస్తలుడైన పౌలును వదిలిపెట్టేసి ఏకంగా డైరెక్ట్ పోయినాడు. ఎక్కడికి? తెస్సలోనికకు. ఆ సలోనిక విగ్రహం దగ్గర జరిగే ఆ చీకటి కార్యకలాపాలు చేయడానికి పూర్తిగా వదిలిపెట్టేసి వెళ్ళిపోయినాడు. అంటే దేవుడు తన ఎడల కలిగి ఉన్న సంకల్పాన్ని దేవుడు పోగొట్టుకున్నాడు. మళ్ళీ సమకూర్చబడినట్టు బైబిల్లో మనం చదవలేము. అయితే మరొక వ్యక్తి ఉన్నాడు బైబిల్లో, చూడండి కొత్త నిబంధనలో మరొక వ్యక్తి, అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం. మొట్టమొదటిగా 25వ వచనం. బర్నబాయు సౌలును తమ పరిచర్య నెరవేర్చిన తర్వాత మార్కు అను మారు పేరు గల యోహానును వెంటబెట్టుకొని యెరూషలేము నుండి. మార్కు అనేటువంటి ఆయనకు 2 పేర్లు, మార్కు యోహాన్ అని 2 పేర్లు. మార్కు మారు పేరు గల యోహాన్ అంటే యోహాన్ పత్రిక రాసిన యోహాన్ కాదు ఈయన, మార్కు సువార్త రాసినటువంటి మార్కు అనమాట. ఈ మార్కు అనేటువంటి ఈయన వెంట పెట్టుకొని పరిచర్యకు పోయినారు అనమాట. బర్నబా పౌలు. ఎవరు ఈయన అంటే వీళ్ళ ఇంట్లో ప్రార్థన జరిగింది. 12వ వచనం చదవండి. వేరొకరు చదవండి. వేరొకరు ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తండ్రైన మరియా ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు పేతురు చెరసాలను తప్పించుకున్న తర్వాత, అంటే జైలు తప్పించుకున్న తర్వాత ప్రార్థన చేసే స్థలం పోయినారు కదా. ఆ స్థలం ఎవరిదంటే మార్కు వాళ్ళ ఇల్లు. ఎవరి ఇల్లు అది? మార్కు వాళ్ళ ఇల్లు అనమాట. ఆ మార్కు వాళ్ళ ఇంట్లో ప్రార్థన జరిగేది. అక్కడికి వెళ్ళినాడు అనమాట ఈ పేతురు. సరే అంటే మంచి ప్రార్థన జరిగేటువంటి సంఘం వాళ్ళ ఇంట్లో కూడుకునేటువంటి ఇల్లు కలిగినటువంటి కుటుంబం అనమాట. ఎవరి? మార్కు వాళ్ళ కుటుంబం. ఆ మార్కును వెంట పెట్టుకొని వాళ్ళు బర్నబా పౌలు పోయినారు. పోతే వాళ్ళు ఏమైనారంటే ఏం చేస్తూ వచ్చినట్టు 5వ వచనం 13:5. వారు సలమిలో ఉండగా యూదుల సమాజ మందిరములలో దేవుని వాక్యం ప్రచురించుచుండిరి. యోహాను వారికి ఉపచారం చేయవాడే ఉండెను. చూడండి, యోహాను వారికి ఉపచారం చేస్తూ ఉంటే వాళ్ళ పరిచర్యలో సహాయపడుతూ వస్తున్నాడు. ఎవరికి? బర్నబా పౌలు వెంట తీసుకొని పోయినారండి. మార్కును బర్నబా పౌలు వెంట తీసుకొని పోయినారు. వాళ్ళకి పరిచయం చేస్తూ వచ్చినాడు. ఎవరు? మార్కు చేస్తూ వచ్చినాడు కదా. చూడండి ఇప్పుడు 13వ వచనం. తర్వాత పౌలును అతనితో ఉన్న వారును ఓడ ఎక్కి పాపు నుండి బయలుదేరి పంపులియాలో ఉన్న పెర్గేకు వచ్చింది. అచ్చట అంటే పంపులియాలో పెర్గేకు వచ్చినప్పుడు పెర్గేలో యోహాను వారిని విడిచిపెట్టి ఎందుకు విడిచిపెట్టిపోయినాడు? కష్టం అయిపోయింది. పేతురు బాగా టెస్ట్ చేస్తాడు, పౌలు చాలా టెస్ట్ చేస్తాడు. ఎవరిని? బాగా నలిపేస్తాడు అనమాట. ఎవరు? పౌలు బాగా టెస్ట్ చేసి బాగా పరీక్షిస్తాడు అనమాట. పరీక్షిస్తే కానీ ఒక వ్యక్తిని నమ్మడు. బాగా పరీక్షిస్తాడు, బాగా నలుపుతాడు అనమాట. ఈ మార్కుకి చాలా కష్టం అయిపోయింది. ఈ పౌలు పెట్టే పరీక్షలు ఎక్కువైపోయినాయి. కష్టమైపోయింది. నాయన నేను పరిచయం చేయాలని చెప్పుకోకుండా వెళ్ళిపోయినాడు. ఎవరు? మార్కు. అంటే దేవుని సంకల్పము నుండి పరీక్షలు పరిశోధనల విషయమై తట్టుకోలేక తప్పించుకొని పారిపోయినాడు అనమాట. ఎవరు? మార్కు. ఎవరు చెప్పండి? మార్కు పారిపోయినాడు. ఎక్కడికి పోయినాడు? వాళ్ళ సొంత ఊరికి పోయినాడు, వాళ్ళ సొంత ఇంటికి పోయినాడు అనమాట. మార్కు వద్దునైనా ఈ దైవజనంతో కష్టమనైనా, ఈ దైవంతో ఉండాలంటే కష్టము. ఈ ఎంఏజ్ అంకులు వాళ్ళు అట్లాంటి వాళ్ళు భలే నలిపేవాళ్ళు కదా. కొంతమంది తెలిసే ఉంటుంది. ఎంఏజ్ అంకులు చాలా నలిపేవాడు అనమాట. ఆయన మీసాలు పెట్టుకొని పిలిస్తే మీసాలు పిలుస్తాడు అనమాట అని ఏదో పేరు అంటాడు అనమాట. అన్ని ఎందుకు లేని మనకి మీసాలు పెట్టుకున్నా కష్టమే ఆయన దగ్గర. స్పీడ్ తిరుగుతున్నా కష్టమే. స్పీడ్ తిరుగుతా ఇట్లా అంటాడు. ఏమట్లా తిరుగుతావు నువ్వు అంటాడు. స్లోగా పోతున్నా కష్టమే. అట్లా స్లోగా పోతావు నువ్వు అంటాడు. ఆయనతో కష్టం. ఒకవేళ వడ్డించేటప్పుడు కూడా ఎక్కువ ప్రేమతో వడ్డిస్తామనుకో, వడ్డిస్తే ఏమి ఎక్కువ పెడతాను నా మీద ఎక్కువ ప్రేమ ఉన్నట్లుంది అంటాడు. అని ఏమంటాడు? నేను ఇంట్లో వచ్చి 3 నెలలు ఉంటాను, ఇట్లా పెడతావా అంటాడు. 3 నెలలు పెడితే ఇట్లా ఉంటే ఇట్లా పెడతావా అంటే ప్రతిదీ కొత్త చేద్దామంటే ఆయన నలిపేస్తాడనమాట. ఇంకా చెప్పాలంటే
ఇంకా కొన్ని కొన్ని ఎట్లుంటాయంటే అనే మాటలు కొన్నిసార్లు అంటే అయితే ఆయన ఏంటంటే కక్షతో చేయడం వల్ల మన ప్రేమతోనే మనం సరి చేయడానికి అనమాట, ప్రేమతో మనం పరీక్షించడానికి చేస్తారనమాట దైవజనులు. వాళ్ళు అలా నేర్పించబడుతూ వచ్చినారు. అట్లాంటి వాళ్ళు మనకు అవసరం కూడా అనమాట. మరి ఈ పౌలు గారు కూడా అలా ఆయన పరీక్షిస్తుంటే తట్టుకోలేకపోయినాడు, మార్కు తట్టుకోలేక పారిపోయినాడు అనమాట. పారిపోతే ఇంకా అయిపోయింది, కొద్ది రోజులు వచ్చింది, మళ్ళీ తిరిగి వచ్చినాడు అనమాట. చూడండి అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 37 నుంచి 39 చదవండి. మార్కు అను మారు పేరు గల యోహానును వెంట పెట్టుకొని, అంటే ఇప్పుడు వాళ్ళు మళ్ళా తిరిగి పోయేద్దాం అనుకున్నారు. 36వ వచనంలో పౌలు బర్నబాలు. ఇప్పుడు బర్నబా ఏమంటున్నాడంటే 37 చదువునా. అప్పుడు మార్కు అను మారు పేరు గల యోహానును వెంట పెట్టుకుని పోవుటకు బర్నబా ఇష్టపడెను. అయితే పౌలు పంపులలో మన కొరకు తమతో కూడా రాక, మన కొరకు తమతో పని కొరకు తమతో కూడా రాక తమ్ముని విడిచిన వారిని వెంట పెట్టుకుని పోవుట యుక్తం కాదని. అప్పుడు ఏమైందంట 39వ వచనం ఇంకొకటి చదవండి. వారిలో తీవ్రమైన వాదం కలిగినందున, ఎవరు ఇద్దరు దైవజనులే, ఎవరు దైవజనులే, వాళ్ళు వాదించుకుంటున్నారు ఎవరి కోసం? మార్కు. బర్నబా ఏమంటాడు? తోలుకొని పోదాం. బర్నబా ఎట్లా అంటాడంటే ఆదరించేది ఎక్కువ. ఎవరు? బర్నబా. ఏమన్నా కానీ ఓర్చుకొని ఆదరించేవాడు. ఎవరు? పౌలు అట్లా కాదు, ఖచ్చితంగా గీత గీసినట్లు ఉండాలన్నమాట. ఎవరికి? పౌలుకి ఎట్లా అంటే ఉండకూడదు అంటే ఉండకూడదు అంతే, చేయకూడదు అంటే చేయకూడదు. వాళ్ళు ఎంత డోలన్నా సరే వెంటనే దండిస్తాడు. ఎవరు? పౌలు. బర్నబా అట్లా కాదు, ప్రేమతో చేసేవాడు అనమాట. ఇద్దరికి సెట్ కాలేదు ఇక్కడ. మార్కునేమో వదిలిపెట్టేసాయి, మన మాట లేదు కదా వదిలిపెట్టేసాయి, అట్లా అంటాడు, వద్దు అంటున్నాడు. ఎవరు? పౌలు. బర్నబా ఏమంటున్నాడు? ఓన్లేనా ఏదో అప్పుడు చేసిపోయినాడు, మళ్ళీ అట్లా వదిలిపెడితే ఎట్లా, తొలుగుని పోదాం రా అని బలవంత పెడుతున్నాడు. ఎవరు? ఇద్దరు వాదించుకున్నారంట. ఇద్దరు వాదించుకున్నారు. వాదించుకొని పౌలేమో సీలను వెంట పెట్టుకుని వెళ్ళిపోయినాడు, బర్నబానేమో మార్కుని వెంట పెట్టుకొని వెళ్ళిపోయినాడు. చూడండి ఇద్దరి మధ్య అలా జరిగిపోయింది. జరిగిపోతే ఆ తర్వాత ఏమైందంటే చూడండి చూడండి కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, కొలస్సీ 4:10. నాతో కూడా చెరలో ఉన్న అరిస్తార్కును బర్నబాకు సమీప జ్ఞాతి అయిన మార్కును మీకు వందనములు. ఎవరు చెప్తుంటే ఎవరు రాసిన పత్రిక? పౌలు కదా. పౌలు చెప్తున్నాడు ఇప్పుడు మార్కు మీకు వందనములు చెప్తా ఉన్నాడు. ఈ మార్కును గురించి మీరు ఆజ్ఞలు పొందితిరి. ఇంతకుముందు మీకు ఆజ్ఞలు ఇచ్చినాము, అతను ఎవరు చేర్చుకోద్దండి. ఎవరిని? మార్కు మా మాట లేదు కాబట్టి అతను ఎవరు చేర్చుకోద్దని చెప్పినాడు, ఆజ్ఞ ఇచ్చినాడు. ఇప్పుడు ఏం చెప్తానంటే అతని విషయం మీరు ఆజ్ఞలు పొందితిరి. ఇప్పుడు చదవన్నా, మీ యొద్దకు వచ్చిన అయితే చేర్చుకోండి. అంటే ఇప్పుడు మళ్ళా తప్పు తెలుసుకొని పోయినాడు. ఎవరు? మార్కు. పౌలు దగ్గరికి వెళ్ళినాడు, పౌలు సెట్ చేసుకున్నాడు, పౌలు దగ్గర క్షమాపణ అడిగినాడు, పౌలు ఆయన క్షమించేసినాడు. ఇప్పుడు ఏమంటున్నాడంటే ఆయన చేర్చుకోండి అని చెప్తున్నాడు పౌలు. చూడండి అంత మాత్రమే కాదు, 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. 2వ తిమోతి 4:11. లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు, మార్కును వెంట పెట్టుకుని చివరి టైంలో ఈ తిమోతి పత్రిక రాసే ఎప్పుడంటే చనిపోయే టైంలో రాసినాడు అపోస్తలుడైన పౌలు. చివరి టైంలో ఎవరిని వెంట పెట్టుకుని రమ్మంటున్నాడు? మార్కు మీద ఎంత ప్రేమ పుట్టుకొచ్చింది అంటే అంతగా సమకూర్చబడుతూ వచ్చినాడు. ఎవరు? మార్కు. మార్కును వెంట పెట్టుకుని రమ్ము. ఏమంట? అతడు పరిచారం నిమిత్తము నాకు ప్రయోజనకరమైన, నాకు యూస్ఫుల్ దట్ బ్రదర్. ఆ సహోదరుడు నాకు చాలా ప్రయోజనకరమైన వాడు కాబట్టి అతను తీసుకొని రండి. చివరి టైంలో అతను నా దగ్గర ఉండాలని కోరుకుంటున్నాడు. చూడండి అంటే ఎంతగా సమకూర్చమన్నాడు ఈ యొక్క మార్కు. అంతేకాదు చూడండి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం. అయినను నేను శరీరమునందు ఒక నిమిషం ఫిలోమోను పత్రిక 24వ వచనం. క్రీస్తు నా తోడి ఖైదైన ఎపఫ్రా, నా జతపని వారైన మార్కు, నా జతపనివాడు అంటే జతపనివాడు అయిపోయినాడు. ఎవరు? మార్కు. ఎవరు జతపనివాడు? ఎవరికి జతపనివాడు? పౌలుకి జతపనివాడు అయిపోయినాడు. అంటే అంతగా సమకూర్చబడుతూ వచ్చినాడు మార్కు. ఈ మధ్యాహ్న సమయంలో మన జీవితం మనం పరీక్షించుకున్నామండి.
దేవుని చిత్తం నీ ఏడలు ఏముందో మెరుగుతున్నావా? దేవుని చిత్తం నుండి తొలగిపోతున్నావా? దేవుని చిత్తం నుండి పాపము, అవిధేయత, లేకుంటే లోకము, శరీరము మనం ఆకర్షిస్తుంది. వాటి వైపు మనం పోడు ద్వారా దేవుని సంకల్పాన్ని మనం నెరవేర్చలేకపోతూ వస్తాము. సౌలు అలాగ పోతూ వచ్చినాడు, సమకూర్చబడలేదు. దావీదు కూడా తప్పిపోయినాడు, అయితే తిరిగి సమకూర్చమన్నాడు. దేమా తప్పిపోయినాడు, సమకూర్చబడలేదు. మార్కు కూడా తప్పిపోయినాడు, అయితే సమకూర్చబడ్డాడు. ఎంతగా సమకూర్చబడ్డాడంటే ఎవరైతే ఈయన వద్దు అన్నాడో ఆయన చివరి టైంలో కూడా ఆయన వెంట పెట్టుకుని రండి అని ఆయన జత పనివాడగా ఉంటూ వచ్చినాడు కదా. కాబట్టి మనం ఈ మధ్యాహ్న సమయంలో మన జీవితాలు మనం పరీక్షించుకున్నామండి. మనం దేవుని సంకల్పాన్ని నెరవేర్చే వారని ఉన్నామా, లేదా లోకమును అనుసరించి అట్లే పోతా ఉంటే లోకపు చిత్తాన్ని నెరవేర్చే వాళ్ళని ఉంటాం. శరీరాన్ని అనుసరించి, శరీర ఇచ్చలను అనుసరించి మనం అట్లే పోతా ఉంటే, శరీరము యొక్క ఇచ్చలను అనుసరించి పోతా ఉంటే శరీరం యొక్క చిత్తం నెరవేర్చిన వారం అవుతాం. కానీ దేవుని చిత్తం నెరవేర్చిన వారంగా కాదు. దేవుని సంకల్పం నెరవేర్చిన వారంగా ఉండలేము. దేవుని సంకల్పం నీడలా చాలా ఉన్నతమైన దేవుని సంకల్పాలు కలిగి ఉంటారు. కొంతమంది అందరూ దేవుని సంకల్పం అంటే అందరూ సేవకు వస్తారనే కాదు, భౌతిక జీవితంలో ఒక ఉన్నత స్థానంలో దేవుడు ఉంచాలని కోరుకుంటాడు. దేవుడు చూడండి, దేవుని పిల్లలైన దేవుడు వాళ్ళను తలగా ఉంచుతాడు కానీ తోకగా ఉండాలని దేవుడు ఇష్టపడు. కానీ ఎంతమంది దేవుని పిల్లలు చదువుకుంటున్నారు, కానీ కలెక్టర్లు ఎక్కువ మంది కాదు. ఉన్నత స్థానంలో ఎక్కువ మంది ఉన్నారు, కొంతమంది మాత్రం ఉంటారు. ఎందుకుంటారు? మనం ఏంటంటే చిన్న చిన్న వాటికి ఆశపడి దేవుని సంకల్పాలు పోగొట్టుకుంటాం. చిన్న చిన్న వాటికి ఆశపడి దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశాలు పోగొట్టుకుంటాం. అందుకే బ్లెస్డ్ లైఫ్ అనేది, అనగా ఆశీర్వదింపబడిన జీవితం అనేది మనం పొందలేని వారుగా ఉంటాం. యవనస్తుడా నీ జీవితము ఆశీర్వదింపబడిన జీవితంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఒక ఉన్నత స్థానంలో దేవుడు నిన్ను ఉంచి నీ ద్వారా తన నామమునకు మహిమ తీసుకురావాలని, లేదా నీ ద్వారా దేవుడు తన నామమునకు మహిమ తెచ్చుకోవాలని ఇష్టపడుతున్నాడు. కానీ నీ జీవితం ఏమైతుంది? ఏం చేస్తున్నావు? లోకం వెంట పోతా ఉన్నావా? పాపం వెంట పోతున్నావా? నీ శరీరం వెంట పోతా ఉన్నావా? నీ స్నేహితులు వెంట పోతున్నావా? దేని వెంట పోతా ఉన్నావు? చూడండి, సాతాను కూడా ఎలా చేస్తుంటాడంటే నిజం చెప్తున్నానండి, నీకు ఎంతగా ఎక్కువ శోధనలు వస్తున్నాయో, నేను చెప్తున్నాను, దేవుడు నీకు ఎంత ఎక్కువగా శోధనలు వస్తున్నాయో నువ్వు అంతగా దేవుని ప్రణాళికలో ప్రాముఖ్యమైన స్థానంలో ఉన్నావు అన్నమాట. నీకు ఎక్కువ శోధనలు వచ్చి నేను ఎక్కువగా తప్పిపోయే స్థితికి సాతాను తీసుకెళ్తున్నాడంటే శోధించి, నీవు అంత ఎక్కువగా దేవుని ప్రణాళికలో ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తివి, చాలా చాలా ప్రాముఖ్యమైన వ్యక్తివి, వెరీ 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 ఇంపార్టెంట్ పర్సన్ అన్నమాట నీవు దేవుని సంకల్పంలో, దేవుని తలంపులలో. అందుకోసమే సాతాను ఏం చేస్తున్నాడంటే ఆ ప్రణాళికను నేను తొలగించడానికే దేవుడు ఈ సాతాను తీసుకెళ్తా ఉంటాడు. నేను చెప్పగలను, నా జీవితంలో కూడా నేను కూడా రక్షించబడిన తర్వాత, బాప్తిసం తీసుకున్న తర్వాత, ఆత్మీయంగా మంచి పరిపక్వత కలిగినటువంటి దినాల్లో ఉన్నప్పుడు సైతము నేను కూడా తప్పిపోతూ వచ్చినాను. కొద్ది రోజులు సహవాసానికి దూరం ఉంటూ వచ్చినాను. నా జీవితంలో నేను చెప్పగలనవి చీకటి రోజులు అని. మరి అలాగ జీవిస్తూ ఉండగా, సహవాసం దూరంగా ఉండగా లోపల మంట, బాధ తట్టుకోలేను. దేవుడు నాకు ఇచ్చిన తలాంతులను వేరే వాటి కోసం ఉపయోగించేవాడిని, వేరే పార్టీలకు ఉపయోగించేవాడిని. ఒక చోట మీటింగ్ పెట్టినాము. మీటింగ్ పెట్టి సిఐ ఆఫీస్ ముందు, పోలీస్ స్టేషన్ ముందు పెట్టాము, సిఐ ఆఫీస్ ముందు పెట్టినారు. జిల్లాలోని నాయకులంతా వచ్చినారు, పార్టీకి సంబంధించిన మీటింగ్ అంతా చెప్తా ఉంటే అందరూ పోలీసులు భయపడి ఏమి చెప్పడం లేదండి. పోలీసులు భయపడి అందరూ భయపడి ఏమి చెప్పడం లేదు. అందరికి వందనాలు, అందరికి నమస్కారాలు, పలానా నాయకులు చెప్తారని ఒకరి మీద ఒక పేరు చెప్పడానికి పోతున్నారు. నేను మామూలుగా నేను దాంట్లో నేను కూడా అప్పుడు సహవాసానికి వెళ్ళడం లేదు కాబట్టి ఆ పార్టీలో ఉన్నాను. నేను బయట మా ఫ్రెండ్ షాప్లో ఉంటే దాని దగ్గరలోనే షాప్లో కూర్చున్నాను. వాళ్ళు మాట్లాడితే నన్ను ఎందుకు పిలుస్తారు వల్ల ఫస్ట్లో పిలిచినా నేను పురాణం నేను చెప్పను అని చెప్పేసి పక్కన పోయినమాట. బలవంత పెట్టడం తీసుకోవాలి, ఎవరు చెప్పడం లేదు, పరువు పోతుంది, రా అని వాళ్ళు జిల్లా నాయకులు కూడా చెప్తారు. వాళ్ళు జిల్లా ప్రెసిడెంట్ మాత్రమే చెప్తాడు, మిగిలిన వాళ్ళందరూ పోలీసులు భయపడతారు అన్నమాట. భయపడి ఎవరు చెప్పలేదు. నన్ను బలవంత తీసుకొస్తే నేను చెప్తే అందరూ బాగా మెచ్చుకున్నారన్నమాట. నేను ప్రసంగించిన కొద్దిసేపు అంత బాగా మెచ్చుకొని మీడియా వాళ్ళు కూడా, నేను ఇంకా జర్నలిస్ట్గా లేనప్పుడు నేను అప్పుడు మీడియా వాళ్ళు ఏం రాశారంటే నేను జిల్లా సెక్రటరీ అని రాసినాను. దాంట్లో ఒకేసారి వాళ్ళు నా స్పీచ్ వాళ్ళు అంటే నా తర్వాత జిల్లా ప్రెసిడెంట్ మాట్లాడినాడు. జిల్లా ప్రెసిడెంట్ మాట్లాడింది కూడా అంత
వాల్యుబుల్గా మాట్లాడలేకపోయినాడు. నేను మాట్లాడిన దాన్ని వాళ్ళు ఇంప్రెస్ అయిపోయి మీడియా వాళ్ళు వీడెవడో జిల్లా సెక్రటరీ రాసేసినారు. అంత నా స్పీచ్ రాసినారు అనమాట వాళ్ళు న్యూస్లో. చూడండి, అట్లా మాట్లాడినాను. మీటింగ్ అయిపోయింది. అందరూ వచ్చి ఏమంటారంటే ఆశ్చర్యపోయి, పాల్ భలే చెప్పినావు పాల్, ఏం విరగొట్టినావు పాల్, అబ్బా అబ్బా అనే షేక్ హ్యాండ్స్ అంటే నా కళ్ళు నీరు కారుతా ఉన్నాయి. ఏమనంటే పరిశుద్ధాత్మ దేవుని సంధిస్తూ వచ్చినాడు. దేవుడు నీకు ఇచ్చిన ప్రసంగించుట అనే కృపావరమును దేనికి ఉపయోగిస్తున్నావు పాల్? నువ్వు లోకానికి ఉపయోగిస్తున్నావా? లోకస్తులు మెచ్చుకోవడానికి ఉపయోగిస్తున్నావా? నీకు బోధించడాన్ని కృపావరాన్ని నేను నీకు ఇస్తే పాలు నా కోసం ఉపయోగించకుండా లోకానికి ఉపయోగిస్తున్నావా అని చెప్తా ఉంటే కళ్ళలో నీళ్ళు కారుతా ఉన్నాయి. నిజం చెప్తున్నానండి, కళ్ళలో నీళ్ళు పెట్టుకుంటున్నాను. థ్యాంక్ చెప్తా ఉన్నాను, కళ్ళలో ఏడుస్తున్నాను. ఇంకా పక్కన పోయి ఓరు నేర్చిన ప్రభావాలను క్షమించాను. నేను ఈ తప్పవేస్లో ఉన్నాను. నేను ప్రభా ఇంకెప్పుడు ఇట్లా ఈ లోకానికి మీరు నాకు ఇచ్చిన తలాంతులు కానీ నాకు ఇచ్చిన దేన్ని లోకం కొరకు నేను ఉపయోగించాను ప్రభా అని నేను తీర్మానం వేసుకున్నాను. తర్వాత కొంతమంది వచ్చినారు, ఫుల్ టైం అని మా దాంట్లో ఇస్తావా, నీకు ఇట్లా జీతం ఇస్తాము ఇట్లా నీ కోరుతూ వచ్చినారు. నేను చేయను, అట్లా నాకు అక్కర్లేదు. నేను ప్రభుకు నేను విశ్వాసిని, దేవుని బిడ్డను, కాబట్టి నేను అట్లా చేయను అని అప్పుడు మళ్ళీ తిరిగి పశ్చాత్తాపడి మళ్ళీ విడియవడానికి లెటర్ రాసి మళ్ళీ నేను సహవాసంలో వెళ్తూ వచ్చినాను. అంటే నేనేం చెప్తున్నానంటే నేను కూడా తప్పిపోయినా ప్రభు నన్ను సంధించినప్పుడు నేను ప్రభు దగ్గర పశ్చాత్తాపడ్డాను. ప్రభు మళ్ళీ తిరిగి సమకూర్చినాడు. అయితే నేను చెప్పగలను, నేను ఆత్మీయంగా నష్టపోయిన కొన్ని దినాలే, కొన్ని నెలలే ఎంతో ఆత్మీయంగా నష్టపోయిన దినాలు నేను చెప్పగలను. అప్పుడు ఉన్నటువంటి అంటే నేను తప్పిపోయే సమయంలో ఉన్నటువంటి ఆత్మీయ పరిపక్వత అనేది చాలా చాలా హై స్టేజ్లో ఉన్నట్లుగా నాకు ఉండిందన్నమాట. హై స్టాండర్డ్ స్పిరిచువల్ క్వాలిటీస్ నేను పాటిస్తున్నాను. ఆ సమయంలో ఒక్కసారిగా దబాలన కింద పడిపోయినాను. చాలా గాయము, తట్టుకోలేని బాధ. కొన్ని నెలలు అంటే నేను సమకూర్చబడడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది. కాబట్టి యవనస్తురారా అన్న అక్క, తప్పిపోవడం చాలా సులభమే కానీ సమకూర్చబడడం చాలా చాలా కష్టం. మొదటి ఉన్న ఆత్మీయ స్థితికి చేరుకోవడం చాలా చాలా కష్టము. కాబట్టి దయచేసి దేవుడి నీడగా కలిగి ఉన్న సంకల్పాలను నిర్లక్ష్యం చేయవద్దు. దేవుని సంకల్పాలంటే కేవలం దేవుని మందిరంలో చేసే పరిచర్య అనుకోవద్దు. అదొకటే కాదు, ఉన్నత స్థితిలో దేవుడు పెట్టాలనుకున్నాడు. మంచి ఉద్యోగం ఇచ్చో లేదా మంచి ఉన్నత స్థానంలో దేవుడు ఉంచాలని కూడా అది కూడా దేవుడి సంకల్పమే. ఆ ఉన్నత సంకల్పాలను మనం పోగొట్టుకుంటాం. ఒక చిన్న ఉపమానం, ఒక చిన్న కథ అనమాట. గోల్డెన్ యాపిల్స్ అని ఒక నాన్-10లో ఉండిందనమాట. అంటే మా తర్వాత వాళ్ళకి వస్తూ వచ్చినది, బహుశా చదివిన ఉండొచ్చాము. ఇక్కడ గోల్డెన్ యాపిల్స్ అని చదివినారు ఎవరన్నా? గోల్డెన్ యాపిల్స్ అని ఒక స్టోరీ ఉందన్నమాట, నాన్-10లో వచ్చేదన్నమాట. ఆ గోల్డెన్ యాపిల్స్లో అది నేను నా జీవితంలో నేను ఎప్పుడు మర్చిపోను అనమాట ఆ కథను. ఆ గోల్డెన్ యాపిల్స్లో ఒక ఆయన రన్నింగ్ రేస్లో చాలా ఫేమస్ స్పోర్ట్స్ మ్యాన్ అనమాట. అతను ఓడించే వాళ్ళు, అంటే ఇది కథ కాదు, ఇది చరిత్ర అనమాట. అది హిస్టరీ జరిగింది, వాస్తవ సంఘటన అనమాట. ఆ వ్యక్తిని ఓడించే వాళ్ళు ప్రపంచంలో ఎవరు ఓడించే వాళ్ళు ఉంటారు అనమాట. చాలా మంది పోటీ పడతారు, అందరూ ఓడిపోతామంటారు. ఒక లేడీ ఏం చేస్తారంటే ఆయన్ని నేను ఓడిస్తామని అంటారు అనమాట. అందరూ అంటారు, అమ్మా పెద్ద పెద్ద మొగోళ్ళు పెద్ద పెద్ద స్పోర్ట్స్ మ్యాన్ అతనితో అంతా పోటీ పడి ఓడిపోయినారమ్మా, నువ్వెక్కడ గెలుస్తావు తల్లి అంటే, లేదు నేను ఓడిస్తా అంటారు అనమాట. అంటే ఎలా ఓడిస్తావు అంటే, నేను ఓడిస్తా అంటున్నాను. సరే పోటీ పెట్టండి అంటుంది. పోటీ పెడితే ఏం చేస్తుందంటే ఆమె పరిగెత్తి పోతా ఉంటాడు. ఇద్దరికి పోటీ స్టార్ట్ చేసిన తర్వాత ఆమె పరిగెత్తా ఉంటుంది. ఆమెను దాటి వాడు పరిగెత్తుకొని పోతా ఉంటే ఏం చేస్తుందంటే ఆమె జేబులోన ఏమేసి కూర్చుంటుందంటే యాపిల్ ఆకారంలో ఉండేటువంటి గోల్డ్ కోటెడ్ యాపిల్స్ వేసుకుంటారు అనమాట. గోల్డ్ కోటెడ్ యాపిల్స్ జేబులు వేసుకొచ్చుకుంటారు అనమాట. అంటే బంగారు కోటెడ్, బంగారు కాదు, బంగారు రంగులో ఉన్న మాత్రమే ఆ యాపిల్స్ ఆకారంలో ఉండేవి. ఏం చేస్తాడంటే పరిగెత్తుకొని పోతా ఉండేవాడు. ఆమె ఏం చేస్తుందంటే వాని ముందుకి ఇట్లా ఇసురుతుంది అనమాట. దాన్ని వాని ముందు పడేటట్టు ఇసురుతుంది అనమాట. ఇసురుతాడు. పరిగెత్తవాడు చేస్తాడంటే బంగారు కదా, పరిగెత్తవాడు ఆగి అదే ఇది అందులో బంగారు రంగులో ఉంది, అందులో యాపిల్ ఆకారంలో ఉంది, ఇదేంటి బంగారు యాపిల్ అన్నట్టుంది అని తీసుకొని వాడు ఇట్లా చూసి పరీక్షించుకునే రేపు ఆమె పరిగెత్తడం రాకపోతుంది అనమాట. వాడు చూసి ఏదైతే బాగుంది సరే అది జేబులోకి వేసుకొని మళ్ళీ పరిగెత్తాడు. మళ్ళీ పరిగెత్తలోపు ఏం చేస్తుందంటే వాడు ఆమెను దాటిపోగానే ఇంకొక యాపిల్ వేస్తాడు అనమాట వాడి ముందుకి. ఇస్తేనే వాడు ఏం చేస్తాడంటే మళ్ళీ పోయి పరిగెత్తుకొని పోయేవాడు ఆ వంగి యాపిల్ని తీసుకొని చూసి ఇట్లా జేబులో పెట్టుకునే లోపు మళ్ళీ ఆమె పరిగెత్తుకొని పోతుంది. అట్లా 3 యాపిల్ వేసి వాడు వంగి తీసుకునే లోపు ఆమె రీచ్ అయిపోతుంది అనమాట. అంటే ఎట్లా జయించింది ఆమె అంటే, వీడు ఎందుకు ఓడిపోయినాడంటే గోల్డ్ కోటెడ్ ఉన్న దాన్ని నమ్మి, వాస్తవం కాని దాన్ని నమ్మి
తనకున్న సామర్థ్యాన్ని చక్కగా ఉపయోగించగా ఏమైనంటే డైవర్ట్ అయిపోయి ఆ ఆటలో లేదా ఆ పోటీలో ఓటమి పాలైపోయినాడు. మనం దేవుని పిల్లలముగా సాతాను మనకు గోల్డెన్ యాపిల్స్ లాంటివి, గోల్డ్ కోటెడ్ ఉండే వాటిని మనకి వేస్తూ ఉంటాడు సాతాను. చాలాసార్లు వాటిని ఆశించి వాటి మీద ఆసక్తి పెంచుకొని మనసు నిండా వాటిని నింపుకొని రకరకాలుగా నష్టపోయే వాళ్ళని ఉంటాము. దయచేసి సోదరుడా సోదరి, నీ ఆత్మీయ జీవితంలో, నా ఆత్మీయ జీవితంలో దేవుడు కలిగిన ఉన్నతమైన సంకల్పాలు మన ద్వారా నెరవేర్చడానికి దేవుడు కోరుతుండగా మనం ఎలా ఉన్నామో పరీక్షించుకుందాం. అట్లు మనము దేవుడు తన దయాపూర్వకమైన సంకల్పమును, తన చిత్తము యొక్క మర్మమును దేవుడు మనకు తెలియజేసి అది నెరవేర్చుకోవాలని దేవుడు ఇష్టపడతా ఉంటే మనం చాలాసార్లు అలా ఉండలేకపోతా ఉన్నామా? ఇట్లా పరీక్షించుకున్నాం. సౌలులాగా సమకూర్చబడని వాళ్ళని ఉన్నామా? దేమాలాగా లోకాన్ని స్నేహించే వాళ్ళని ఉన్నామా? సౌలులాగా అవివేక పనులు చేసే వాళ్ళని ఉన్నామా? లేకపోతే సౌలులాగా కొంచెం విధేయత కొంచెం అవిధేయతగా ఉన్నామా? లేకుంటే దావీదులాగా తప్పిపోయిన స్థితి ఉన్న